బీసీల కోసానికి దశాబ్దాల కాలం పాటు పాటుపడుతున్నటువంటి వ్యక్తి బీసీ యూఎఫ్ అని పెట్టుకుంటే ఎస్సీ ఎస్టీలు ఎక్కడ పోవాలి సార్? ఎవరి కోసం పెట్టిరు అసలు మీరు? యాక్చువల్గా ఎస్సీ ఎస్టీలది కూడా మారక్తున్నాయి. అప్పుడే మా అన్నగారు ఒక ఓటుకు ₹2 ₹3 ఇచ్చేవాడు. కానీ అదే తీన్మార్ మల్లన్న పైన నెగిటివ్ పాయింట్స్ చాలా ఉన్నాయి. నెగిటివ్ పార్టీలు మారతాడని, నిలకడ లేదని, ఒకరిని ఎత్తుకుంటాడు మళ్ళీ వెంటనే దింపేస్తాడని లేదా తొక్కేస్తాడని, ఇంకా బ్లాక్ మెయిల్ దందాలని, కబ్జాలని, రకరకాల ఆరోపణలు అయితే ఉన్నాయి ఆయన పైన. మరి అది ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా? ఇప్పుడు ఇవాళ ఎవరిని ఆ గాడిద అనుకోమంటారు అంటే మీకు ఎంత బాధ అవుతుంది? నన్ను ఆయన గాడిద అనుకొని గుర్రం అనుకొని మనం కడుగుతాం కదా, అడిగేటప్పుడు మనకి ఇంత అంటింది అనుకో. రాఘవేంద్ర ఈ స్టేట్కి ఇన్ఛార్జ్. రాఘవేంద్ర అతను డిఫరెంట్ గా పోయినారనుకోండి, ఈ ఎద్దు ఇక్కడికి ఇగ్గి ఆ ఎద్దు అక్కడికి ఇగ్గితే కాడి పడిపోతుంది కదా. మల్లన్న వచ్చేసి రామకృష్ణని మారుస్తాడా, రామకృష్ణ వచ్చి మల్లన్న మారుస్తారంటే ఇప్పుడు మీరేమనుకుంటున్నారు చెప్పండి నాకు. ఇంటికి నడిచిపోయాయి మాకు. అర్థమైంది. ఆయన ఏమైనా కలర్ వేసుకుంటే నల్లంగా ఉండొచ్చు, దేవుడిని అడుగుతానన్న వాడు తీసుకెళ్ళవయ్యా అని చెప్పి బీసీ మూవ్మెంట్ వచ్చేసింది. ఏమి యువకులంతా ఉవ్వెత్తున ఎగిరిపడుతున్నారు, మాకు రాజ్యం కావాలంటున్నారు, ఛాలెంజ్ చేస్తున్నారు. నమస్తే, వెల్కమ్ టు లీడర్ టీవీ. నేను మీ జర్నలిస్ట్ నరేష్. ఇవాళ రాష్ట్రంలో, కేంద్రంలో ఎక్కడ చూసినా కూడా బీసీ నినాదం, బీసీ వాదం అనే మాట్లాడుకుంటా ఉన్నారు. బీసీలకు రాజ్యాధికారం ఎప్పుడు అని మాట్లాడుకుంటా ఉన్నారు, చర్చ చేస్తా ఉన్నారు. పైగా బీసీ సంఘాలు, బీసీ కులాలు కూడా మేమెప్పుడు మరి రాజ్యాధికారం వైపు పోవాలి, మాకు అవకాశం ఎప్పుడు ఇస్తారు, ఈ అగ్ర కులాలు అగ్రకుల పెత్తనం వల్ల మరి మాకెప్పటికీ కూడా ఇది దొరకకుండానే పోతా ఉన్నది. సో అవకాశం కోసానికి మరి ఎన్ని రోజులు పోరాటం చేయాలి, ఎన్ని రోజులు ఉద్యమాలు చేయాలని చెప్పి బాధపడతా ఉంటారు. అక్కడక్కడ ఇంకా ఉద్యమాలు నిర్మిస్తూనే ఉన్నారు. సో అందులో భాగంగా మనం ఇవాళ ముఖ్యంగా ఈ బీసీల కోసానికి దశాబ్దాల కాలం పాటు పాటుపడుతున్నటువంటి వ్యక్తి బీసీ యూఎఫ్ ఫౌండర్ ప్రెసిడెంట్ పాలూరు రామకృష్ణయ్య గారు మనతో పాటు ఉన్నారు. తనతో మాట్లాడదాం. అసలు ఈ బీసీల కోసమే పాటుపడతాడా, మరి మిగిలిన వర్గాలు అక్కర్లేదా, నిజంగా ఉన్నట్టుగా అడిగే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. బాగున్నారా సార్? బాగున్నానండి. సార్, బీసీలు అని ఒక్క బీసీ యూఎఫ్ అని పెట్టుకుంటే ఎస్సీ ఎస్టీలు ఎక్కడ పోవాలి సార్? ఎవరి కోసం పెట్టిరు అసలు మీరు? నేను అణగారిన వర్గాలు వద్దా మీకు? లేదు, అందరు కావాలండి మాకు. వాళ్ళందరూ కూడా మా రక్తమే. యాక్చువల్గా ఎస్సీ ఎస్టీలది కూడా మా రక్తమే. ఎందుకంటే మీరు ఒక్కసారి కాన్స్టిట్యూషన్, రాజ్యాంగాన్ని ఒక్కసారి వెరిఫై చేస్తే బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే ఎస్సీలు ఫస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్, అండ్ తర్వాత సెకండ్ ఎస్టీలు బ్యాక్వర్డ్ క్లాసెస్, తర్వాత మేమంతా అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్. అందుకే కేంద్రంలో అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటారు త్రూఅవుట్ ఇండియా. ఓన్లీ స్టేట్లలో మట్టుకే బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటారు. ఏమి అందువల్ల మేమేమంటే కాన్స్టిట్యూషన్ ప్రకారం, రాజ్యాంగం ప్రకారం కదండి మనం ఎన్నికలకు పోవాల్సింది అంతా. కాబట్టి రాజ్యాంగంలో ఏది పొందుపరిచారో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు వీళ్ళ ముగ్గురికి కలిసి బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటారు. కాబట్టి బ్యాక్వర్డ్ క్లాసెస్ యునైటెడ్ ఫ్రంట్ అని పెట్టాం. అందులో యునైటెడ్ ఫ్రంట్ అని పెట్టాం. బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే ఎస్సీ, ఎస్టీ అండ్ బీసీ యునైటెడ్ ఫ్రంట్. సో దట్స్ వై ఇట్ ఈస్ బ్యాక్వర్డ్ క్లాసెస్ యునైటెడ్ ఫ్రంట్. ఇక్కడ ఈ బీసీలలో మైనారిటీస్ కూడా వస్తారు. ఇప్పుడు వాళ్ళది ఈ గ్రూప్ పీపుల్ కూడా, మైనారిటీస్ కూడా బీసీలోనే వస్తారు. కాబట్టి ఇంకా మేము ఆ యునైటెడ్ ఫ్రంట్ లో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అండ్ మైనారిటీస్ కూడా వస్తారు. అయితే ఇక్కడ సరే, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఒకటే గ్రూప్ కింద తీసుకున్నప్పుడు కొన్ని ఉద్యమాలు నిర్మించేటప్పుడు లేదా కొంతమంది ఏం చేస్తారంటే ఉద్యమాలు చేసేటప్పుడు అగ్రవర్ణ పేదలు వాళ్ళు కూడా కావాలి మాకు అని చెప్పి వాళ్ళని ఇలా కలుపుకుంటారు. సో దీన్ని ఏమంటారు మీరు? ఇప్పుడు అందుకే నేను ఈడబ్ల్యూఎస్ ని వ్యతిరేకించలేదు. యాక్చువల్ గా వచ్చేసి నరేంద్ర మోడీకి ఈ సజెషన్ ఇచ్చింది నేనే. ఏది ఈడబ్ల్యూఎస్ 10%, మండల కమిషన్లో ఆయన 10% ఈడబ్ల్యూఎస్కి ఇవ్వచ్చు. ఎక్కడికెళ్ళి బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటారు ఈడబ్ల్యూఎస్ అంటే. ఈ వాళ్ళకి ఇవ్వచ్చు మనము అంటే ఎలా, ఎందుకు వచ్చింది ఈ క్వశ్చన్ అంటే హర్యానా నుంచి జాట్స్, ఏమి రాజస్థాన్ నుంచి గుజ్జర్లు, మహారాష్ట్ర నుంచి మరాఠాస్, ఇక్కడ నుంచి కాపులు, ఈ 2 స్టేట్ల నుంచి కాపులు, వీళ్ళందరూ కూడా బీసీలో రావాలని చాలా ఒత్తిడి తెచ్చారు కేంద్ర ప్రభుత్వం మీద. ఈవెన్ రైల్వే లైన్స్ను పడగొట్టారు, అది చేశారు, ఇది చేశారు, చాలా గలాటలు చేశారు. చేస్తే అప్పుడు నరేంద్ర మోడీ నన్ను ఏమడిగాడంటే, ఈ ప్రెజర్ నేను తట్టుకోలేకుండా నాకు ఒక సొల్యూషన్ కావాలి రామకృష్ణ గారు, మీరు ఏదైనా ఉంటే చెప్పండి అన్నాడు. అప్పుడు నేనేం చెప్పానంటే, ఇప్పుడు
ఈ బీసీ ఎస్సీ ఇది ఈ ఈడబ్ల్యూఎస్ వచ్చేసి ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాసెస్కు మండల్ కమిషన్లో 1993లో దాంట్లో కూడా 10% కేటాయించడం జరిగింది. దాని ప్రకారమే పివి నరసింహరావు గారు ఏం చేశారంటే ఒక తప్పు చేశారు. ఆయన ఓఎం ఇష్యూ చేశారు డైరెక్ట్గా 10%కు. కానీ అదే ఆయన పార్లమెంట్లో 2 బిల్లులు పెట్టి రాజ్యసభలో లోక్సభలో పాస్ చేపించి ప్రెసిడెన్షియల్ అసెంట్ తీసుకొని ఆయన తర్వాత ఓఎం ఇష్యూ చేసి ఉంటే కొట్టేసిండేది కాదు సుప్రీంకోర్టు. అది ఆయన చేయలేదు. కాబట్టి మీరు అది చేయండి. మీరు అది చేస్తే అప్పుడు ఏమవుతుందంటే జాట్లు కానీ గుజ్జర్లు కానీ మరాఠాస్ కానీ కాపులు కానీ బీసీలో వస్తామని లేరు. ఎందుకంటే వాళ్ళకి రిజర్వేషన్ సపరేట్గా ఉంది కాబట్టి. కరెక్ట్. ఇది నేను చెప్పినందువల్ల నరేంద్ర మోడీ గారు ఏం చేసినారంటే మొట్టమొదటి ఈడబ్ల్యూఎస్కు ఆయన ఓఎం ఇష్యూ చేయలే. ఆయన ఏం చేశాడు, ఫస్ట్ బిల్లు తయారు చేపించేసి పార్లమెంట్లో పెట్టాడు, లోక్సభలో, తర్వాత రాజ్యసభలో పెట్టాడు. పాస్ అయితేనే అసెంట్ చేపించాడు ప్రెసిడెంట్తో. అసెంట్ చేపించినాక ఓఎం ఇష్యూ చేశాడు. దానివల్ల సుప్రీంకోర్టు కూడా కొట్టేయలేక ఓకే ఆ బిల్లును మేము సమర్థిస్తున్నామని చెప్పేసింది. ఎందుకు రాజ్యాంగ ప్రకారం పోయాడు ఆయన. అది యాక్చువల్గా అది ఆ ఓడబ్ల్యూఎస్ను ఎకనామికల్లీ ఈడబ్ల్యూసిని రికమెండ్ చేసిందే నేను లెటర్ కూడా రాసా తర్వాత, ఇది చేయండి తొందరగా, అప్పుడే ఈ దగ్గర నుంచి మీకు ప్రెజర్ తగ్గుతుంది, ఇక్కడ బీసీలకు ప్రెజర్ తగ్గుతుంది అని చెప్పాను. అది చేశాడు. ఇప్పుడు లేదు కదండి, వాళ్ళు అడగరు కదా. ఇప్పుడు కాపులు కూడా మేము బీసీలో చేరుతామని అడగడం లేదే. మేము వీఆర్ సక్సెస్ఫుల్ ఇన్ దట్ వే. కానీ ఇక్కడ కొందరు ఏం చేశారంటే ఈశ్వరయ్య గారు కానీ కొందరు మేధావులు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఈడబ్ల్యూఎస్ వస్తే మాకు 10% వాళ్ళకి ఇచ్చినారు, 10% ఉండేలకు 15% ఉండేలకు 10% ఇచ్చినారు, మాకు 60% ఉండాము, మాకేమో 27% ఇచ్చినారని చెప్పుకుంటారు. అది కాదు కంపారిజన్. కంపారిజన్ ఏమంటే వాళ్ళు 10% వాళ్ళకి ఇచ్చినాం కాబట్టి ఎకనామికలీ బ్యాక్వర్డ్, కానీ దాంట్లో కూడా వాళ్ళకి 8 lakhs పెట్టారు కదా, క్రీమీ లేయర్ పెట్టారు కదా వాళ్ళకు. సో క్రీమీ లేయర్ పైన ఉండే వాళ్ళందరూ రారు కదా, కింద ఉండే వాళ్ళే వస్తారు కదా. ఆ మిగిలిన సీట్లు ఎక్కడ పోతాయి? జనరల్కి పోతాయి. జనరల్లో బీసీలు ఉంటారు, ఎస్సీలు ఉంటారు, ఎస్టీలు ఉంటారు, మైనారిటీస్ ఉంటారు, అందరు ఉంటారు జనరల్లో. ఒక్కరికిని కాదు, అది అందరికీ. కాబట్టి ఇది న్యాయబద్ధమైన తీర్పు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను నా పర్సనల్గా కూడా. అందుకే ఈశ్వరయ్య గారిని కూడా ఒకసారి అడిగాను, అయ్యా ఏమి నష్టం మనకు చెప్పండి, ఓకే మీరు నాకు నష్టం ఏమైంది చెప్తే గనక నేను అగ్రీ చేస్తాను మీ గురించి. అంటే మనకు 50%లో మెరిట్లో వీళ్ళు వస్తారు కదా, ఈ మనకు ఇప్పుడు 40% అయిపోతుంది కదా, ఈడబ్ల్యూఎస్ పోయింది కదా అని. 40%లో బీసీలు ఎంతమంది సెలెక్ట్ అవుతున్నారు? ఆ 40% 2%, 1%, లేకపోతే 3%? అంతే కదండి. దానికి గాను నువ్వు వాళ్ళని తెచ్చుకొని తల మీద పెట్టుకొని బీసీలుగా ఏమి ఈ దినం కాకపోతే రేపైనా ఓట్ల గురించి ఈ రాజకీయ పార్టీలని వాళ్ళని ఒప్పుకుంటుంది, బీసీలుగా లిస్టు చేస్తుంది. చేసినప్పుడు వాళ్ళు మొత్తం రిజర్వేషన్స్ కొట్టుకొని పోతారు కదా. కాబట్టి ఏది మనకు నష్టము అని చెప్తే గప్చిపోయారు ఆయన. అందుకు ఈడబ్ల్యూఎస్ వచ్చేసి న్యాయపరంగా న్యాయబద్ధంగా జరిగిన సంఘటన, దాన్ని మేము సమర్థిస్తున్నాం. ఓకే. కానీ ఇంత అనుభవం ఉన్న మిమ్మల్ని అడగాల్సిన ప్రశ్న కాకపోయినప్పటికీ ఇదేంటంటే ఈ ఉద్యమాలన్నీ కూడా అంటే బీసీల కోసము బ్యాక్వర్డ్ క్లాసెస్ కోసం మాట్లాడదామని అనుకున్నప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే అగ్రవర్ణాల ఒత్తిడి తట్టుకోలేక లేదా వాళ్ళ రకరకాల వాళ్ళ అణచివేతల్ని భరించలేకనే ఈ ఉద్యమాలు వచ్చినాయని మాట్లాడినప్పటికీ వాళ్ళ సైడ్ నుంచి ఏమొస్తుందంటే వాళ్ళ వర్షన్ వింటే మీకు చేతగాకనే మేము ఏలుతున్నాం రాజ్యాలను, మీ వల్ల కాకనే మేము చేస్తా ఉన్నాము, అధికారం మీకు తెచ్చుకోవడం తెలియకనే మీరంతా యూనిటీగా లేకనే మా వల్ల అవుతుంది, సో మీ తప్పిదం పెట్టుకుని మమ్మల్ని అంటారా అని వాళ్ళు విమర్శిస్తే మీరు ఏం చెప్తారు? ఇప్పుడు కరెక్టే. ఇప్పుడు ఏమైపోయిందంటే అండి, వాళ్ళు మొట్టమొదటి నుంచి నేను 10 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నా. నేను మా కాలేజ్ స్కూల్లో మా స్కూల్కి ఫస్ట్ నేను జనరల్ సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్. నేను ఇంజనీరింగ్ చదివేటప్పుడు కూడా HE1, HE2, అప్లైడ్ మెకానిక్స్, థియరీ ఆఫ్ మెషిన్స్ 4 సబ్జెక్టు నేనే, రామకృష్ణయ్య ఫస్ట్. ఇంకెవరు ఉండలేరు, ఈ బ్రాహ్మిన్స్ ఉండరు, ఎవరు ఉండరండి. కానీ అది ఒక ఇదైతే ఇప్పుడు మీరు చెప్పినది ఏమంటే కనుక ఈ అగ్రవర్ణాలు ఇప్పుడు అప్పుడే మా అన్నగారు ఒక ఓటుకు ₹2, ₹3 ఇచ్చేవాడు. నిజంగా ఉండేది అది? ఎస్. అరే లేదని ఐ హావ్ సీన్. అసలు అది ఈ మధ్య స్టార్ట్ అయింది. నో నేను నా కళ్ళతో నేను మా అన్న పంచుతుంటే నేను చూశాను. ₹2, ₹3 ఓటుకు.
అప్పుడు బీదోళ్ళు తీసుకునేవాళ్ళు, అందరూ తీసుకునేవాళ్ళు, తీసుకునేవాళ్ళు, పక్కా తీసుకునేవాళ్ళు, ఓట్లు వేసేవాళ్ళు కూడా. ఏ కాలం మీరు చెప్పేది? ఏ సంవత్సరం? నేను చూడండి, నాది 1945, అంటే 55 విషయం చెప్తున్నా నేను. ఓకే. 1955లో కంటెస్ట్ చేస్తే ఎమ్మెల్యే కానీ కార్పొరేటర్ కానీ కంటెస్ట్ చేస్తే కౌన్సిలర్స్, మా అన్న స్వతహాగా నాకు పెద్దన్న తోడబుట్టినన్న 2 రూపాయలు 3 రూపాయలు పెంచిన పరిస్థితి ఉంది. నేను కళ్ళారా చూసినది అది. ఇప్పటి మా జనరేషన్ ఏమనుకుంటుందంటే పైసలు ఈ మధ్యలోనే చాలైనవి, అప్పటి నుంచి కూడా మొదలైంది వ్యాపారము. ఏం చేశారంటే ఈ అగ్రవర్ణాలు వచ్చేసి చూడండి, బీదా బిక్కికి ఏమైతుందంటే వాళ్ళకి 3 రూపాయలు 4 రూపాయలు ఇచ్చిన ఓటుకు వాళ్ళ ఇంట్లో 4 ఓట్లు ఉన్నాయి అనుకోండి, అప్పుడు 15 రూపాయలు ఇచ్చినారంటే కనుక చాలా గొప్ప, ఆశ పెడతారన్నట్టుగా 15 రూపాయలు ఇస్తే చాలా గొప్ప. అప్పుడు ఎందుకంటే మా అమ్మ నేను పోతా ఉంటే కాలేజీ స్కూల్కి పోతా ఉంటే నాకు అర్ధన ఇచ్చేది పొద్దున పూట, సాయంత్రం మళ్ళీ అర్ధన ఇచ్చేది. అర్ధనాకు ఇంత పాలకో పెట్టేవాళ్ళు వాళ్ళు. అంటే అప్పుడు చీప్ కదండి, దట్ మనీ వాజ్ హ్యావింగ్ వాల్యూ. కానీ అని ఉండేది, బొట్టు అంటాం మేము, ఆ బొట్టుకు కూడా ఎంతో వాల్యూ ఉండేది. ఇప్పుడు మాకు, నేను డిఫెన్స్లో పనిచేశాను, అక్కడ ఎంత తెలిసినండి మాకు, ఇది ఆలు బొండా వచ్చేసి 5 పైసలు, జస్ట్ 5 పైసా, 5 పైసా, 3 పైసా మామూలు వడలు, ఇడ్లీ వచ్చేసి 3 పైసా, ఏమి అన్నం ఎంత తెలిసినా 58 నయా పైసా అంతే. కాబట్టి వాళ్ళకి 1 రూపాయి 2 రూపాయలు ఇస్తే చాలా గొప్ప అన్నమాట అప్పుడు. సో ఇది వచ్చినందువల్ల వాళ్ళు ఏం చేశారంటే అగ్రవర్ణాలు, ఒరే మేము సంఖ్య తక్కువ, వాళ్ళ సంఖ్య ఎక్కువ, సో వాళ్ళని ఎట్లా మేము లొంగ తీసుకోవాలి, ఎట్లా వాళ్ళ ఓట్లు కొల్లగొట్టాలని చెప్పే ఉద్దేశంతో వీళ్ళు వాళ్ళకి ఏం చేశారంటే 3 రూపాయల నుంచి 5 రూపాయలకు, 5 రూపాయల నుంచి 10 రూపాయలకు, 10 రూపాయల నుంచి 100 రూపాయలకు, 100 రూపాయల నుంచి 200 రూపాయలు, 200 రూపాయల నుంచి ఇప్పుడు 1000కు వచ్చారు. ఏమండి, ఇవి వచ్చినందువల్ల ఇప్పుడు ఏమైపోయిందంటే మా వాళ్ళందరూ కూడా దానికి అలవాటు పడిపోయారు. అలవాటు పడినందువల్ల ఒక్కసారి అలవాటును మార్చే పరిస్థితి తేలేము. అందుకే నేను 2004 నుంచి 2004లో 15th మార్చి 2004లో ఇది రిజిస్టర్ చేసినప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం ఆ ఎన్నికల్లోనే, ఏప్రిల్ ఎన్నికలు జరిగాయి 2004లో, అప్పుడు రాజశేఖర రెడ్డి అప్పుడే నేను 15 మందిని పెట్టాను. వచ్చి 1 నెల అయింది, నెలలోనే 1500 పెడితే మాకు 5000, 2000, 3000 వచ్చాయి. అప్పుడే అంటే బీసీలు కొంత జాగృతమైన బీసీలు ఉన్నారన్నమాట అప్పటికే. సో మేము అన్ని ఎన్నికల్లో కంటెస్ట్ చేస్తూ వచ్చాం. తర్వాత నేనేం చేశానంటే, మీరు చెప్పిన దానికి ఉదాహరణ చెప్తున్నా, నేనేం చేశానంటే ప్రొద్దుటూరులో నేను ఒక కౌన్సిలర్ని నిలబెట్టా, 4 నిలబెట్టాను. ఒక కౌన్సిలర్ని ఏం చేశానంటే నేను 100 రూపాయలు ఇచ్చానండి ఓటుకు నేను 100 రూపాయలు ఇచ్చాను నేను. ఎందుకంటే వాళ్ళు ఇస్తున్నారు, తప్పు కదా? తప్పే. కానీ అలవాటు పడిన ప్రాణము, ఇప్పుడు మనము ఓటు తెచ్చుకోవాలా, మనము రాజ్యాధికారంలోకి రావాలంటే మనం కూడా మన వాళ్ళకు, ఇప్పుడు వాళ్ళు పచ్చిపచ్చి ప్రమాణాలు పెడితే మనం రాగి సంగటి గంజన్న పోయాలి, అప్పుడే వాళ్ళు సాటిస్ఫై అవుతారు. లేకపోతే ఏమవుతుందంటే, అరే మీ వాడు ఏం గెలుస్తాడయా, ఏమో మేము ఇంత ఇస్తూ ఉంటే మేము 1000 రూపాయలు ఇస్తూ ఉన్నాం ఓటుకు, మీ వాడు 1 నయా పైసా ఇచ్చినాడా అని చెప్పే మాట నా చెవులారా విన్నా. అందువల్ల నేనేం చేశానంటే మా వాళ్లకు 100 రూపాయలు లెక్క ఇచ్చాను. ఇస్తే అప్పుడు తెలుగుదేశము, కాంగ్రెస్, మేము ముగ్గురమే క్యాండిడేట్స్ను, ఇంకా వేరే వాళ్ళంతా ఇండిపెండెంట్స్ ఉన్నారు. మా వాడికి తెలుగుదేశము 65 ఓట్లతో మాత్రమే గెలిచింది. నెట్ అనమాట బీసీ నెట్ ఉంటారు తెలుగుదేశము. కాంగ్రెస్ వచ్చేసి మాకంటే కనీసం అంటే 500 ఓట్లు తక్కువ వచ్చింది. మీకంటే తక్కువ వచ్చింది, మాకంటే 500 ఓట్లు తక్కువ. మళ్ళా ఇక్కడ 65 డిఫరెన్స్. అంటే ఏమని అర్థము అంటే, నాకు అప్పుడు అర్థమైంది ఏమిటంటే, వాళ్ళు పంచపక్ష ప్రమాణాలు పెట్టినా, మేము రాగి సంగటి కార్యం పెట్టినా కూడా మా వాళ్ళు మాకే ఓటేస్తారు అనేది అక్కడ నాకు నిర్ధారణ అయిపోయింది. అయిపోయిన తర్వాతనే నేను ఇప్పుడు తర్వాత కంటెస్ట్ చేస్తా వస్తే 2024 కూడా కంటెస్ట్ చేశాం మేము ఎమ్మెల్యేస్ను. అయితే మాకు 5000 ఓట్ల కంటే ఎక్కువ రాదు. ఎందుకంటే కనుక మేము అంత డబ్బులు బరాయించి ఇవ్వలేము. ఎక్కడున్నాయండి మా దగ్గర డబ్బులు? ఇవ్వలేము కదా. మేమేమి ఒరే ఒక్కొక్కరికి 1,00,000 రూపాయలు 50,000 రూపాయలు ఇచ్చి నాన్న నామినేషన్ అయ్యి నువ్వు తిరుగు అని చెప్పొచ్చు, ఒక బండిని ఇవ్వచ్చు. ఎందుకంటే బండికి 10,000 రూపాయలే నెలకు, ఏమి అది ఇచ్చేసేయచ్చు, అది తిరిగి ఇచ్చేస్తారు. కానీ అందరికీ ప్రజల్లో ఏమవుతుందంటే, ఈయన గెలుస్తాడా వస్తాడా, ఏమి ఇంకా వాడే గెలిచేవాడు, గెలిచే గుర్రానికే అందరూ జై కొడతారండి. ఏమి దీన్ని బట్టి చూస్తే ఇప్పుడు ఏమైపోయిందంటే,
ఇప్పుడు ఈ ఎన్నికలన్నీ ఒక ఎత్తుగా వచ్చిన తర్వాత ఐఎమ్ హ్యాపీ బీసీ మూమెంట్ను యువకులు ఎత్తుకున్నారు భుజాల మీదకు. ఇప్పుడు మా దాసు సురేష్ ఉన్నాడు, నరేంద్ర గౌడ్ ఉన్నాడు, తర్వాత మా గుజ్జకృష్ణ ఉన్నాడు, ఏమి వీడు ఎవరు మన కాంగ్రెస్కు సపోర్ట్ చేస్తాడు చూడండి, మా జాజుల శ్రీనివాస్ గౌడ్ ఉన్నాడు. వీళ్ళందరూ నాకు శిష్యులే బాగా బాగా. జాజుల శ్రీనివాస్ గౌడ్ అయితే ఎప్పుడు నా దగ్గర ఉండేవాడు. ఏమి అయితే ఇప్పుడు అందరూ వాళ్ళు ఏమైపోయిందంటే అక్కడ వాళ్ళకి అటాచ్ అయిపోయినారు. అయిపోయినాక నేనేం చేసినంటే మునగాడు, నేను వింటున్నా టీవీలలో కూడా ఆయన చూసి అరే ఇతను వస్తే కనుక చాలా బాగుంటుంది బీసీ మూమెంట్కు, ఇతను రావాలి, ఇటువంటి వాళ్ళు నాయకులు కావాలి అని చెప్పి అనుకున్నాను. అతని తీర్మానం మల్లన్న. ఎందుకంటే ఎవరికి భయపడడు, ఏమి అగ్రవర్ణాలను ఏకి పారేస్తుంటాడు, ఏమి కంప్లీట్ గా స్టాటిస్టిక్స్ తీసుకొని వివరిస్తుంటాడు, లెక్కలతో సహా చూపించి ఎస్ వాళ్ళు ఎంత అన్యాయం చేశారు బీసీలకు, ఎస్సీ ఎస్టీలకు, మైనార్టీలకు అని చెప్పేసి ఆయన కంప్లీట్ గా చూపిస్తున్నాడు. సో నేను అనుకున్నాను ఇతన్ని మనము ట్యాప్ చేస్తే బాగానే ఉంటుంది అనుకున్నా. నేను మనసును పంపించాను కూడా కొంతమంది. నేనే ప్రపోజల్ మొట్టమొదటి 6 నెలల క్రితం 6 నెలల క్రితం నేను పంపించాను. ఒకసారి వచ్చి కలుసమని చెప్పున్నానని అంటే ఆయన రాలేదు. ఇతను అడిగితే నేను చెప్పలేదు సార్, ఎందుకంటే కనుక మల్లన్న గారు వస్తారో రారో అని కొద్దిగా నాకు డౌట్ ఉంది, అందువల్ల చెప్పలేదు అన్నాడు. సరే ఒకసారి చెప్పవయ్యా, ఏం పర్వాలేదు చెప్పు అని చెప్పాను. అతను చెప్పలేదు అనుకుంటా, అతనికి వాళ్ళ కులమే అతని దగ్గర. తర్వాత ఏమైందంటే నా దగ్గరికి తీర్మానాలన్నీ ఇప్పటికి అట్లీస్ట్ 7-8 టైమ్స్ వచ్చాడు. వచ్చిన తర్వాత ఇక్కడికే మన ఇంటికి వచ్చాడు. వచ్చిన తర్వాత నేను చెప్పాను కూడా, నువ్వు మగోనివి, నీకు ధైర్యం ఉంది, కమా నా ధైర్యానికి నాది కూడా తోడు చేయి, మేము కూడా భయపడే వ్యక్తులం కాదు అగ్రవర్ణాలకు, నువ్వు తోడైతాము. తర్వాత నీకు ఎక్కడ ఏ ఎక్స్పీరియన్స్ కావాలన్నా ఎక్స్పీరియన్స్ మేము ఇస్తాం నీకు, డబ్బు తప్ప. ఆ డబ్బు నేనే కంప్లీట్గా నీకు ఒక్క నయా పైసా నీ దగ్గర నుంచి ఖర్చు పెట్టి నేను సార్ అని చెప్పాను నాతో. కాబట్టి మాకేం ప్రాబ్లం లేదు. మీకు కావాల్సిన డబ్బు ఆయన దగ్గర ఉంది కదా, మల్లన్న దగ్గర ఉందిగా. ఉండొచ్చు ఉండకపోవచ్చు, ఏమి ఉన్నాయి. కానీ ఆయన ఎందుకు వెనకేసుకున్నాడు? ఎప్పుడైనా అగ్రవర్ణాలకు ధీటుగా రాజ్యాధికారంలోకి రావాలని వేసుకున్నాడు. కానీ తన స్వార్థంతో ఏదో సంపాదించుకొని ఈ శ్రీనివాస్ యాదవ్, ఈ మా దేవేంద్ర గౌడ్ గారు కానీ ఇల్లు కానీ వాళ్ళు కానీ అంతా ఇప్పుడు వాళ్ళు సంపాదించుకున్నారు కదండి. అందరూ కూడా మనం చూస్తున్నాం కదా. అందరి నాయకులు అగ్రవర్ణ పార్టీలో ఉండే బీసీ నాయకులందరూ అమ్మడబోయిన నాయకులు, వాళ్ళందరి దగ్గర డబ్బులు 1000 కోట్లు ఉన్నాయి. కానీ వాళ్ళకి ఆ ధైర్యం లేదు వచ్చి పెట్టేదానికి. నేను ఎందుకు మునగాడన్నాడు తిరుమల అంటే ఆయన ఉండే డబ్బులను ఆయనకు వాళ్ళకంటే చాలా తక్కువ డబ్బులు ఉంటాయి మల్లన్న దగ్గర. అయినా కూడా మొగోడుగా వచ్చేసాడు అన్నమాట. నేను పెడతాను సార్, ఎంత ఖర్చు అయినా కూడా నేను పెట్టుకుంటాను సార్ అని వచ్చాడు. కాబట్టి నేను అతని మొగోడన్నా. తర్వాత ధైర్యం కూడా ఉంది. ఇప్పుడు ఏమైపోయిందంటే ఆయన వచ్చిన తర్వాత పెద్ద అలజడి జరుగుతూ ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు టీవీ ఛానల్స్ అన్నీ కూడా ఓ రామకృష్ణ గారు ఇది, అది ఇది, మల్లన్న గారు ఇది అని చెప్పుకుంటున్నాయి. అంటే ఒక మెసేజ్ అనేది పబ్లిక్ వెళ్ళిపోతా ఉంది. ఏమని మీరు చెప్పే మాటల్లో పాజిటివే చెప్తున్నారు, కానీ అదే తీన్మార్ మల్లన్న పైన నెగిటివ్ పాయింట్స్ చాలా ఉన్నాయి. నెగిటివ్ పార్టీలు మారతాడని, నిలకడ లేదని, ఒకరిని ఎత్తుకుంటాడు మళ్ళీ వెంటనే దింపేస్తాడని లేదా తొక్కేస్తాడని, ఇంకా బ్లాక్ మెయిల్ దందాలని, కబ్జాలని, రకరకాల ఆరోపణలు అయితే ఉన్నాయి ఆయన పైన. మరి అది ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా? ఇప్పుడు నేను ఒక విషయం చెప్తాను చూడండి. మిమ్మల్ని కూడా వాడుకుంటే నన్ను వాడుకోలేడు. ఎందుకు నేను మల్లన్న ఎంచుకున్నానంటే ఇప్పుడు శ్రీనివాస్ గౌడ్ గారు ఉన్నారండి, శ్రీనివాస్ యాదవ్ ఉన్నాడు, శ్రీనివాస్ గౌడ్ ఉన్నాడు, ఏమి తర్వాత మా మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు, తర్వాత మా పొన్నం ప్రభాకర్ ఉన్నారు. వీళ్ళందరూ నాకు ఆప్తులే. ఎందుకంటే దే ఆర్ మై బ్లడ్, వీఆర్ ఆల్ హ్యావింగ్ వన్ బ్లడ్. బీసీలందరూ కూడా ఏమి బ్లడ్ ఈజ్ థిక్కర్ దాన్ వాటర్. వాళ్ళు ఎప్పుడైనా మా సైడ్ చూసేవాళ్ళే, మమ్మల్ని ఎప్పుడు వాళ్ళు ఇది చేయలేరు. కానీ వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి. కానీ ఆ డబ్బులు పోతే ఏమవుతుందో, మళ్ళా మేము ఎన్నికల్లో నెగ్గాలంటే ఖర్చు పెట్టాల్సి వస్తుంది అనేది వాళ్ళు రాలేకుండారు ఇక్కడికి. కానీ మల్లన్న రగాలే, మల్లన్న వాళ్ళను అగ్రవర్ణాల పార్టీలో చేరాడు, ఒక పార్టీలో చేరాడు, వచ్చేసాడు, బీజేపీలో చేరాడు. చేరిన తర్వాత ఎందుకు వచ్చాడు? ఇది బీసీలకు అగెనిస్ట్ గా ఉంది. ఏమి కిషన్ రెడ్డి
రాజ్యసభలో కుల్లాగా మేము బీసీ కులగణన చేయమని చెప్పేశారు. ఏమి మేము 2011లో కాంగ్రెస్ చెప్పిన కులగణన కూడా మేము పబ్లిష్ చేయమని చెప్పేశాడు. తర్వాత వాళ్ళ సోషల్ జస్టిస్ మినిస్టర్ లోక్సభలో చెప్పాడు. అంటే ఈ పార్టీ మనకు పనికిరాదు, ఇది బీసీలకు అగ్రెస్ట్ అని వచ్చేసాడు. వచ్చాడు మళ్ళీ కాంగ్రెస్కి వచ్చాడు. ఎందుకంటే కాంగ్రెస్ ఏమంటే బడుగు బలహీన వర్గాల పార్టీ అని చెప్పేసి మొట్టమొదటి నుంచి పేరుంది. ఇందిరాగాంధీ టైంలో నుంచి కూడా గరీబీ హటావ్ ఆమె తీసుకునింది, అనేక సంస్కరణ చేసింది, ఆమె తీసుకొని వచ్చింది. పాపం అయిందా గరీబీ హటావ్ అయిందా? గరీబీ హటావ్ అంటే అప్పుడు అపోజిషన్ ఏం మాట్లాడింది, గరీబ్ కో హటావ్ అని చెప్పేసింది అని చెప్పారు. కానీ కొంతవరకు చేసింది ఆమె. పేదరిక నిర్మూలన జరిగింది ఈ దేశంలో. పేదరిక నిర్మూలన జరిగితే ఇప్పుడు డబ్బులు ఎందుకు తీసుకుంటారండి? ఓటుకు డబ్బులు ఎందుకు తీసుకుంటారు? ఓటుకు డబ్బులు తీసుకోకుండా పోయారు మన వాళ్ళు అంటే అప్పుడు పేదరికం నిర్మూలన అయినట్టు. పెద్దోళ్ళు కూడా తీసుకుంటారు కదా సార్ పైసలు, ఓట్లు. పెద్దోళ్ళు తీసుకుంటారంటే కొందరు ఇప్పుడు ఆశావాహులు ఉంటారండి, అందరూ ఒక మాదిరి ఉండరు కదా. ఎవరు ఒక నయా పైసా వస్తే మాకు మంచి జరుగు, ఏదో తీసుకొని పెట్టుకుందాము, ఎందుకైనా మంచిదని కొందరు ఉంటారు. గ్రామాలలో మేము చూస్తాం సార్, రేపు ఎన్నిక అంటే రాత్రిపూట 12 గంటల దాకా పండుకోరు. పొద్దున పూట 4 గంటలకే డోర్లు తీసి పెడతారు. వాకిలి ఊడ్చేటోళ్ళు, సాన్ పేసేటోళ్ళు కూడా ఎదురు చూస్తారు ఎవరన్నా వస్తారా అని. ఇంత దరిద్రం అయిపోయింది సార్. ఇప్పుడు ఎట్లా అంటేదండి, నేను చెప్తాను సంగతి కూడా చెప్పాను. ఇప్పుడు ఒకటి నేను ఒక విషయం చెప్తాను చూడండి. ఇప్పుడు ఓటింగ్ జరుగుతూ ఉంది, అది రహస్య ఓటింగ్. ఓటింగ్ పబ్లిక్ ఓటింగ్ కాదు కదా, రహస్య ఓటింగ్. ఇప్పుడు ఏం ఎడ్యుకేట్ చేశామంటే వాళ్ళందరికీ, ఒరే వాళ్ళు డబ్బులు ఇస్తే తీసుకోండి, నో ప్రాబ్లం, బట్ ఓటు మీరు ఫలానోళ్ళకి వేయాలనేది ఏం లేదు కదా. ఇప్పుడు మీరు నలుగురు వస్తే నలుగురు దగ్గర తీసుకుంటున్నారు కదా, మళ్ళీ నలుగురికి ఎట్లేస్తారు ఓటు? వాళ్ళు ఏం చేస్తున్నారు, నలుగురు ఉంటే 5 ఓట్లు ఉన్నాయనుకో, లేకపోతే 8 ఓట్లు ఉన్నాయనుకో, 2 ఓట్లు వాడికి, 2 ఓట్లు ఈయనకి, 2 ఓట్లు ఈయనకి, 2 ఓట్లు ఈయనకి వేస్తున్నారు వాళ్ళు. అట్లా కాదు, మీరు ఏం చేస్తారంటే డబ్బులు తీసుకున్నాక మీ వానికి ఓట్లు వేసుకోండి, మీ వర్గానికి ఓట్లు వేసుకోండి. అప్పుడు ఏమవుతుందంటే రాజ్యాధికారంలో మీ వాళ్ళు వస్తే వీళ్ళను దేహి అని అడిగేది అవసరం ఉండదు. నాకు ఇది ఇవ్వండి, నాకు అది ఇవ్వండి అని రిప్రజెంటేషన్ ఇచ్చుకుంటూ, నాకు ఇది గురుకులాలు కావాలి, నాకు ఆ విద్యా సంస్థలు కావాలి, నాకు హాస్టళ్ళు కావాలి, హాస్టల్లో నాకు ఫీజు రింబర్స్మెంట్ కావాలి, ఇవన్నీ ఉండవు కదా. మన వాళ్ళు వచ్చారనుకోండి, మన వాళ్ళు వస్తే ఏమవుతుంది, ఫీజు రింబర్స్మెంట్ కమాన్ అందరికీ బీదోళ్ళందరికీ ఇచ్చేసేయండి, ఎంతైతే ఇంకా అంత మేమే కడతాం. రాజశేఖర రెడ్డి చేశారు చూడండి. రాజశేఖర రెడ్డినా he has done 2 good things. One is fees reimbursement, రెండోది వచ్చేసి ఆరోగ్యశ్రీ. ఏమి రాజశేఖర రెడ్డి నాకు చాలా దగ్గర. ఏమి నాకు 2009లో 4లో కాదు 9లో ఆయన ఏం చేశాడంటే, రామకృష్ణ గారు మీకు ఎమ్మెల్సీ ఇస్తాను, మీకు బీసీ వెల్ఫేర్ మినిస్టర్ ఇస్తాను, మీరు రాండి అంటే ఇదే బిఎస్ రావు మా ఇంటికి వచ్చి బంగపోయాడు చేరండి అని. నేను చేరలేదు. ఎందుకు చేరలేదంటే రెడ్డి చెప్పేది అదే చెప్తారు, కానీ చేసేది వేరే ఉంటుంది. మళ్ళీ తర్వాత ఒక్కసారి పార్టీలోకి చేరిన తర్వాత పార్టీ సిద్ధాంతంలో పోవాలి నువ్వు రామకృష్ణయ్య గారు, పార్టీ సిద్ధాంతకి అగ్నిస్ట్ కాకపోతే నిన్ను సస్పెండ్ చేయాల్సి వస్తుందని బెదిరిస్తారు. సో ఎందుకండి పోవడం ఎందుకు, బెదిరింపులు పడడం ఎందుకు? మనం సబ్జెక్ట్ డివియేట్ అయినాము. తీన్మార్ మల్లన్న నువ్వు మీరు వాడుకుంటారా, మిమ్మల్ని ఆయన వాడతాడా అని అడిగిన. ఇప్పుడు ఎందుకంటే ఆయన పైన ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు ఏమైతుందంటే గంగాలో పోయేసి గంగలో పోయేసి మునుగుతారండి. అంటే అప్పుడు ఏమనుకుంటారు, గంగలో మునిగినాము పాపాలన్నీ పోయినాయి అనుకుంటారు కదా. అది సిద్ధాంతం కదా. ఎందుకంటే కాశీకి పోయే వాళ్ళందరూ అదే. ఇప్పుడు ఆయన బీసీ యునైటెడ్ ఫండ్కి వచ్చి రామకృష్ణయ్యకి వచ్చినాడంటే నా గాలి కొంతవరకు ఆయనకు సోకుతుంది కదా. మరి కాంగ్రెస్ గాలి, బీజేపీ గాలి మర్చిపోతాడు. ఎందుకు మర్చిపోతాడంటే అవి వచ్చేసి ఇప్పుడు స్టేషన్లు వస్తాయి. మేము ఢిల్లీకి పోవాలంటే నీళ్లు తాగేదానికి కానీ భోజనం చేసేదానికి కానీ కొన్ని స్టేషన్లో దిగుతాం. ఆ స్టేషన్లో మా కూడలి కాదు కదా, మేము దిగాల్సిన ఏం కాదు కదా, అది మా ఏం ఢిల్లీ కాబట్టి దిగినా మళ్ళీ ఎక్కుతారు. కానీ మల్లన్న ఒక తీవ్రమైన ఆరోపణ చేసిండు, తీవ్రమైన వ్యాఖ్య చేసిండు ఒకనాడు. ఏమనంటే, ఎందుకు మీరు ఇట్లా పార్టీలు మారుతున్నారంటే నేను చేరాలనుకున్న గమ్యాని కోసం ఏ గాడిదనైనా ఎక్కుతా అని చెప్పి. కరెక్ట్. ఇవాళ ఎవరిని ఆ గాడిద అనుకోమంటారు అంటే మీకు ఎంత బాధ అవుతుంది? ఇప్పుడు నన్ను ఆయన గాడిద అనుకొని, గుర్రం అనుకొని, పెద్ద మిమ్మల్ని ఏనుగు అనుకొని, కానీ మాకు అది కాదు. మాకు ఏం వచ్చేసి రాజ్యాధికారం బీసీలకు.
తీర్మాన మండలం ద్వారా అది నెరవేరుతుందా, లేకపోతే మా శ్రీనివాస్ గౌడ్ మాదిరి ఆయన ద్వారా నెరవేరుతుందా, లేకపోతే మా పొన్నం ప్రభాకర్ గా దొరుకుతుందా, కొండా సురేఖ ద్వారా దొరుకుతుందా? మాకు కావాల్సింది బీసీల రాజ్యం, బీసీల చీఫ్ మినిస్టర్ కావాలి ఇక్కడ. ఏమి అది కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ లేకపోతే బీఆర్ఎస్ కానీ ఏ పరిస్థితుల్లో చేయలేదు. ఎందుకు బీజేపీ చెప్పింది బీసీ ముఖ్యమంత్రిని చేస్తాం ఓట్లు వేయండి అంటే ప్రజలు నమ్మలేదు, బీసీలు ఎందుకు నమ్మలేదంటారండి? 2019లో మీరు చూస్తే ఎన్నికలప్పుడు నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్ గా సెకండ్ టర్మ్ కంటెస్ట్ చేసినప్పుడు అప్పుడు ఏం చెప్పాడు ఈ మోహన్ భగవత్ గుజరాత్ లో, మేము రిజర్వేషన్స్ అగెనెస్ట్, మేము ఈసారి అధికారంలోకి వస్తే రిజర్వేషన్స్ తీసేస్తాము బీసీలకు అని చెప్పారు. అని చెప్పినందువల్ల నేను ఇమ్మీడియట్ గా నరేంద్ర మోడీకి వాళ్ళందరికి ఫోన్ చేసి చెప్పాను, ఇది పరిస్థితి తప్పు ఆయన చెప్పింది, ఇమ్మీడియట్ గా చేంజ్ చేయమను అంటే మళ్ళీ చేంజ్ చేశాడు. ఇప్పుడు ఎట్లా జరుగుతుందంటే అండి, అంటే వాళ్ళ మైండ్ సెట్ ఏమిటి, బీసీలకు రాజ్యాధికారం రాకూడదు, బీసీలు చదువుకోకూడదు, ఓట్ల కోసం. ఎందుకంటే ఓటు కావాలంటే కనుక వాళ్ళు పెట్టలేదే మన దీంట్లో కాన్స్టిట్యూషన్ లో అంబేద్కర్ గారు బీసీలు 10 చదివినట్లు మాత్రమే ఓటు వేయాలని పెట్టలేదు. ఒక రిక్షా పుల్లర్కు ఓటు ఇచ్చాడు, ఒకటే ఓటు ఇచ్చాడు. ఒక హైయెస్ట్ టాటా బిర్లాలో కూడా ఒకటే ఓటు ఇచ్చాడు. ఈ ఒక్క ఓటే కదా అందరికి ఉండేది. ఆ ఒక్క ఓటును వాళ్ళు కొల్లగొట్టడానికి ఎట్లా, బీదోలు అయితేనే కొల్లగొడతారు కానీ చదువుకుంటే కొల్లగొట్టలేరు కదా. అందువల్ల మా చదువు కానీ మా అభివృద్ధికి కానీ వాళ్ళు ఎప్పుడు అగనిస్టే. మరి మొన్న గెలుచుంటే ఏం చేసేటోళ్ళు బీజేపీ వాళ్ళు 23లో బీసీ ముఖ్యమంత్రి అని మాట ఇచ్చిండ్రు, మేనిఫెస్టోలో పెట్టుకున్నారు. వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఇప్పుడు చూడండి, మా నరేంద్ర మోడీ బీసీ ప్రైమ్ మినిస్టర్ ఇప్పుడు ఈజ్ ఓబీసీ, ఈజ్ ఎ ప్రైమ్ మినిస్టర్, నా కులమే, అందుకే నాకు 97 నుంచి దగ్గర ఆయన. కానీ ఆయన ఇప్పుడు బీసీ ప్రైమ్ మినిస్టర్ అయినాక కులం ఓసీఏ కదా, బీసీ ఎట్లా అవుతుంది? బీసీనే, ఎందుకంటే గాండ్లా ఇది బీసీ. మరి ఆయన మీద ఎందుకు ఆరోపణలు? మరి ఎందుకంటే పొలిటికల్ అది ఇట్ ఈస్ ఏ రాజకీయం అన్నమాట. ఇప్పుడు ఆయన బీసీలో ఇప్పుడు రాహుల్ గాంధీని ముస్లిం అంటారు, ముస్లిం ఆయన కాదు కదా. అంటే అలా వంశాన్ని బట్టి ఆయన వంశం వచ్చేసి మిక్స్డ్, బ్రాహ్మణ్ ఉంది, పార్సీ ఉంది, కానీ ముస్లిం లేదు. కానీ వీళ్ళందరూ మన వాళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు ముస్లిం పార్సీ అంటే మళ్ళీ మన వాళ్ళు అగ్నిస్ట్ ఫర్ హిందూస్, అందువల్ల ముస్లిం అంటారు. ఇట్ ఈస్ ఆల్ రాజకీయ కారణాలండి ఇవన్నీ. అంటే బీసీ ప్రధానమంత్రి అని మనం చెప్తాం కానీ బీసీగా పుట్టలేడు ఆయన. ఎవ్వరు కూడా బీసీగా పుట్టలేదు. పుట్టేవాడెవడు బీసీ గాడు, అంతేనా? పుట్టేవాడెవడు ఓసీ గాడు. పుట్టేవాడు వచ్చి ఒక పాప, చిన్న పాప, వాడికి ఏమి తెలియని పాప. వాళ్ళకు తర్వాత పెరిగే కొద్దీ వాడు బీసీనా ఓసీనా అనేది తెలుస్తుంది. కాబట్టి ఆయన పుట్టడమే ఓసీ కాదు. ఎందుకంటే వీళ్ళకి తెలియక చెప్తున్నారు ఇదంతా కూడా. నేను చెప్తున్నాను చూడండి, 1997లో నా మిత్రుడు అక్షయ్ కుమార్ సాహు అని చెప్పేసి బీసీ కమిషన్ మెంబర్గా ఉన్నాడు, నేషనల్ బీసీ కమిషన్లో. అప్పుడు నేను వెళ్ళి ఆయనతో ఏం చెప్పానంటే, అయ్యా ఇక్కడ సెంట్రల్లో ఉండే బీసీలు లిస్టులో చాలా మటుకు బీసీ లిస్టులు లేవయ్యా, మా కులాలన్నీ లేవు. లేకపోతే మళ్ళీ మీకు బీసీ లిస్ట్ అని ఎట్లయితుంది? మీరు యాదవులను గుజ్జర్లను వాళ్ళని మాత్రమే బీసీలు వేసుకుంటే మేమంతా ఏమైపోయాము, సౌత్ ఇండియన్స్ అంతా మొత్తము అన్ని రాష్ట్రాలలో. కాబట్టి మీరు ఒక సర్వే చేయండి, ఏ స్టేట్లో బీసీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఏవి ఉన్నాయో దాంట్లో ఎవరు బ్యాక్వర్డ్ క్లాసెస్ మీకు మీ ప్రిన్సిపల్స్తో మీరు మెజర్ చేయండి, వాళ్ళను చేసి వాళ్ళని బీసీలో చేర్చండి అని చెప్తే అప్పుడు చంద్రబాబు నాయుడు ఉండే చీఫ్ మినిస్టర్. ఈ హాజ్ రికమెండెడ్ గాన్లా తెలుగుల టు చేర్చమని, బీసీలు చేర్చమని. అట్లే యాదవులు, అట్లే గౌడలు, అందరూ కూడా అంతవరకు లేరు వాళ్ళందరినీ కూడా అప్పుడు చేర్చారు లిస్టులో. అదే మాదిరి గుజరాత్లో కూడా నరేంద్ర మోడీ క్యాస్ట్ గాంచి తేలి అంటారు వాళ్ళను, అంటే గానుగా తిప్పే తేలీలని. గాంచి అంటే గానుగా. సో ఆ తేలీలు కూడా వాళ్ళు బ్యాక్వర్డ్ క్లాసెస్లో లేరు అప్పుడు. అంటే స్టేట్లో ఉండింది, స్టేట్లో 84 నుంచి వాళ్ళు బ్యాక్వర్డ్ క్లాసెస్, 84, 83 నుంచి గజెట్ ఉంది వాళ్ళది. దాని తర్వాత 97లోకి వచ్చేలకు సెంట్రల్లోకి బ్యాక్వర్డ్ క్లాసెస్ లిస్టులో వచ్చారు. కాబట్టి అతను పక్కా బ్యాక్వర్డ్ క్లాసెస్. అతను బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే కాదంటే కనుక రామకృష్ణయ్య ఎవరైతే బీసీగా, నేను SLCలో నాకు 9th స్టాండర్డ్ నుంచి నాకు స్కాలర్షిప్ వచ్చింది, అదే బీసీ సెంట్రల్ గవర్నమెంట్ స్కాలర్షిప్, అది కూడా
ఏమి నేను కంప్లీట్గా లైలో కాలేజ్ చదివినాను, ఈవెన్ ఇంజనీరింగ్ చదివినప్పుడు కూడా ఐ హ్యాడ్ స్కాలర్షిప్స్ ఫ్రమ్ బీసీ స్కాలర్షిప్స్. కాబట్టి నన్ను బీసీ కాదనలేరు కదా. సరే, అయితే బీజేపీ మట్టుకు మీరు వాళ్ళు చేయలేకపోయేటోళ్ళని అంటారు. ఇప్పుడు ఏమైంది, నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత మేమేమనుకున్నాము, నరేంద్ర మోడీ ఒక బీసీని తెచ్చినారు కాబట్టి అదే ఈ దేశముఖ్ వచ్చాడు, డాక్టర్ లక్ష్మణ్ వచ్చాడు నా దగ్గరికి. నన్ను నువ్వు ఆర్ఎస్ఎస్లో చేరు, బీజేపీలో చేరి ఏదో పెద్ద పదవి తీసుకొని నువ్వు పని చేయవయ్యా అని. నేను చెప్పాను, నేను ఆర్ఎస్ఎస్ కాదయ్యా, నాకు ఆ సిద్ధాంతమే తెలియదు, బీజేపీ సింపథైజర్ను. కానీ మీరు ఏం చేశారు, కళ్యాణ్ సింగ్ని ఏం చేశారు, ఆయన మీకు బబీర్ మజీద్ కూలగొట్టి మీకు పెద్ద ఇది తెచ్చాడు కదా, ఆయన దూద్ మే గిరా మక్కిక చేసా ఫేక్ దియా ఉస్కో. ఏమి దాని తర్వాత ఉమాభారతిని ఏం చేశారు, ఈద్గా కేసులో ఆమె జెండా ఇది చేసిందని చెప్పేసి అరెస్ట్ చేసి, దాని తర్వాత ఆమె కేసు అయితే ఆమె చీఫ్ మినిస్టర్ అయితే మధ్యప్రదేశ్కు ఇదే వెంకయ్య నాయుడు గారు వెళ్ళి ఆమెకు సమాన్స్ ఇప్పించి, ఏమి నువ్వు సమాన్స్ వచ్చినాయి కాబట్టి, కోర్టు నుంచి సమాన్స్ వచ్చినాయి కాబట్టి రిజైన్ చేయమని అడిగాడు. అని సిద్ధాంతపరంగా రిజైన్ చేసేసింది. తర్వాత ఇప్పుడు నరేంద్ర మోడీ చీఫ్ మినిస్టర్ ఉండే, అప్పుడు చీఫ్ మినిస్టర్గా ఉన్నాడు. ఆయనను పటేళ్లు పట్టుకొని లాగుతున్నారు, రెండు కాళ్ళు పట్టుకొని, ఎప్పుడు కింద పడతాడో మాకే తెలియదు. ఇటువంటి టాల్ లీడర్స్కే మీరు ఈ పరిస్థితి తెస్తే ఇప్పుడు నన్ను మీ బీజేపీలో తీసుకొని నాకేం చేస్తారు మీరు అని అడిగా. అడగండి లక్ష్మణ్, ఇంటర్వ్యూ చేసినప్పుడు అడుగుతాను, పక్క అడగండి. లాస్ట్ టైం చేసినప్పుడు ఏమన్నాడు, తర్వాత ఒక గంట తర్వాత అప్పుడేమనలేదు, గప్చిగా ఉండిపోయినాడు, ఆయన లేచి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళాడు, ఒక గంట తర్వాత ఫోన్ చేసి రామకృష్ణ గారు మీరే బలి అడిగారండి, మీరు మాత్రమే అడగగలరండి అని చెప్పినాడు. అడగండి, ఆయన పక్క అడగండి. ఏమి, ఎందుకంటే ఈ బీసీలు అంటే నాకు పరమ మిత్రుడు ఈయన, ఎవరు మన డాక్టర్ లక్ష్మణ్, నా దగ్గరికి ఒక 100 times మా ఇంటికి వచ్చి ఉంటాడు సమస్యల గురించి మాట్లాడేదానికి. కానీ ఏమైంది, ఓబీసీగా ఉన్నాడు, ఓబీసీ సెల్లుకు చైర్మన్. ఏమి చైర్మన్ ఒక ఎన్సీబీసీకి చట్టబద్ధ ఎందుకు కల్పించాడు, 2019లో గెలిచాలని కల్పించాడు. దాని తర్వాత రోహిణి కమిషన్ ఏమైంది, నువ్వేమో రోహిణి కమిషన్ వేసావు, रामकृष्ण जी मैं किसका बीच में हूँ, आप एजुटेशन करो, रैली निकालो ఢిల్లీ में तब मैं कर सकता हूँ అని చెప్పి ర్యాలీ చేసి 25 మంది ఎంపీలను తీసుకుపోయి మెమరాండం ఇచ్చాను నేను. ఇస్తే ఏం చేశాడండి, రోహిణి కమిషన్ వేశాడు, దాన్ని బుట్టదాఖలు చేశాడా లేదా? కాబట్టి మీరు ఏం చేస్తున్నారు లక్ష్మణ్ గారు, మీరు బుట్టదాఖలు చేస్తే మీరు ఫైట్ చేయాలన్నా లేదా విత్ ఇన్ ద పార్టీ? ఏం గప్చిప్గా ఆయన చెప్పిందే మాకు వేదం అని చెప్పేసి మీరు అనుకుంటే, ఆయన చెప్పింది కాదు అది, మోహన్ భగవత్ చెప్పింది. ఏమి మోహన్ భగవత్ ఎప్పుడు కూడా బీసీలకు రిజర్వేషన్స్ వద్దంటాడు, వాళ్ళు ఇవ్వనీయుడు కూడా. ఎందుకంటే అన్నారు కదా, జాతీయ పార్టీలు అయినా ఏవైనా పార్టీలో పనిచేసేటోళ్ళు ఆ పార్టీకి ఉడిగం చేసుడే పదవుల కోసానికి, వాళ్ళంతా అమ్మడిపోయిన వాళ్ళండి. దట్స్ ఆల్, నథింగ్ ఎల్స్. వాళ్ళ సర్వైవల్ కూడా ఇంపార్టెంటే కదా. ఇప్పుడు మా మల్లన్న ఏమంటే టెంపరీగా అక్కడికి వెళ్ళాడు, అక్కడ ఏమి లోతులు ఏముండా, ఏం చేశారు వీళ్ళు, ఎట్లా ఈ పార్టీ సిద్ధాంతాలు ఏమంటున్నాడు, వచ్చాడు. కాంగ్రెస్లోకి వెళ్ళాడు, కాంగ్రెస్లో ఎమ్మెల్సీ అయ్యాడు. ఓకే, ఎమ్మెల్సీ అయ్యాడు. ఎమ్మెల్సీ అయినాక ఓకే, తన ఇంకా ఇది బీసీ మూవ్మెంట్ కావాలంటే నేను అక్కడ నుండి చేయాలంటే ఇంకా కష్టం, అతనికి రెస్ట్రిక్షన్స్ వచ్చాయి. బీసీ ఇదే రేవంత్ రెడ్డి దగ్గర నుంచి, రేవంత్ రెడ్డి కులగణన కూడా చేపట్టిండు. చెప్తాను దానికి మళ్ళీ నేను, దానికి మళ్ళీ ఆయన చేపట్టలేదు, దానికి మళ్ళీ వేరే వెనుకలు ఉండారు కొందరు. బీసీ డిక్లరేషన్ వాళ్ళదే కదా, బీసీ డిక్లరేషన్ అతనిదే. ఎవరు చేశారు? రాహుల్ గాంధీ చేశాడు. రాహుల్ గాంధీ ముట్టికాయలు ముట్టితే అప్పుడు బీసీ డిక్లరేషన్ లో కామారెడ్డిలో డిక్లేర్ చేశాడు. కానీ ఏం చేశాడు ఆయన? ఇంప్లిమెంట్ చేశాడా? 42% అధికారం వస్తూనే చేయలేదే, కులగన్న చేశాడు. కులగన్న చేసిన తర్వాత నేను ఒక విషయం చెప్తున్నా, కాన్స్టిట్యున్సీలో ఏముందండి, కాన్స్టిట్యూషన్లో ఏమనిందండి, రాజ్యాంగంలో బీసీ లోకల్ బాడీస్లో స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్స్ చేసేదానికి, బీసీ రిజర్వేషన్స్ మొట్టమొదటి లేదు. 73, 74 అమెండ్మెంట్ ఎప్పుడైతే రాజీవ్ గాంధీ చేశాడో అప్పుడు బీసీ రిజర్వేషన్స్ వచ్చాయి. బీసీ రిజర్వేషన్స్ కు నీకు పంచాయతీ యాక్ట్ చేశారు ఇక్కడ 2018లో, ఆ పంచాయతీ యాక్ట్ మళ్ళీ ఈడ చేశారు. కానీ ఈయన ఏం చేశాడు, దాంట్లో ఏముంది 243 D6లో T6లో ఏముంది, బీసీలకు రిజర్వేషన్స్ ఎవరు ఫిక్స్ చేస్తారంటే శాసనసభ. అథారిటీ ఈ శాసనసభ, పార్లమెంట్ కాదు, ప్రైమ్ మినిస్టర్ కాదు, ప్రెసిడెంట్ కాదు, శాసనసభ. దాన్ని ఆమోదించేదాన్ని గవర్నర్. అంతే, అది ఉంది, రాసి ఉంది క్లియర్గా. అటువంటిప్పుడు నువ్వు రాజ్యాంగబద్ధంగా నువ్వు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి, రాజ్యాంగాన్ని నేను అన్ని విధాలా కాపాడుతానని ప్రమాణం చేసి ఇప్పుడు పదవి తీసుకున్నప్పుడు, ఆ రాజ్యాంగంలో భాగమైన ఈ 243 D6 ద్వారా నువ్వేం చేసి ఉండాల్సి ఉండే, ఈడ పాస్ చేసి
గవర్నర్కి పంపి బిల్లు యాక్సెప్ట్ కాకపోతే మళ్ళా సెకండ్ టైం బిల్లును పంపాల్సి ఉండే. కానీ ఆయన ఏం చేశాడు, ఆ బిల్లులోనే యూ మే ప్లీజ్ ఫార్వర్డ్ ఇట్ టు ద ప్రెసిడెంట్ అండ్ గెట్ అసెంట్ అని పెట్టాడు. అంటే అదేమిటి క్రికెట్ కదా, ప్రెసిడెంట్కి ఏం అథారిటీ ఉందండి? ఈ బిల్లును ప్రెసిడెంట్ యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం ఏముంది? యాక్సెప్ట్ చేయాల్సింది గవర్నరు రాజ్యాంగం ప్రకారము. అటువంటిప్పుడు నువ్వు ప్రెసిడెంట్ ఎందుకు పంపాడంటే అక్కడ డిలే అవుతుంది, ఇది రాజకీయ ఎత్తుగడ, వాళ్ళని ఎక్స్పోజ్ చేయాలని. ఏమని చేపించలేదు, బీజేపీ బీసీలకు అగ్నెస్ట్ అని చెప్పించాలా, ప్రజలకు చేపించాలి, బీసీలంతా నా సైడ్ తిరగాలని ఆయన అక్కడికి పంపాడు. పంపినప్పుడు పంపినాడు, ఓకే ఆల్ రైట్. మళ్ళా తర్వాత సెకండ్ టైము ఆర్డినెన్స్ చేశాడు. ఆర్డినెన్స్ కూడా ఎందుకు పంపాలండి? ఆర్డినెన్స్ వాట్ ఈస్ వై ఆర్డినెన్స్ హ్యాస్ టు బి సెంట్ టు ప్రెసిడెంట్? ఏ స్టేట్ ఆర్డినెన్స్ ఉండాలి కదండి. కొద్దిగా మాకు తెలియదా? నువ్వు ఏం నాటకం ఆడుతుండేది మాకు తెలియదా? రేవంత్ రెడ్డి ఏం నాటకం ఆడుతుండేది మాకు తెలియదా? నీకంటే మేము 4 ఆకులు ఎక్కువ చదివాం రాజకీయాలు. అసెంబ్లీలో చాలా సార్లు చెప్పిండ్రు, మనకు కూడా బయట మాట్లాడుకుంటారు, ఏంటంటే రాష్ట్రాలకి రిజర్వేషన్లను పెంచుకునే హక్కు లేదు, అది కేంద్ర ప్రభుత్వమే చేయాలి, రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో పెడితే తప్ప మనకు తప్పు. ఇప్పుడు తమిళనాడు తీసుకున్నారు. తమిళనాడులో ఎప్పటి నుంచి ఉంది? అన్నాదొరై ఉన్నప్పటి నుంచి ఉంది బీసీల రిజర్వేషన్స్. ఎప్పుడు అది 9th షెడ్యూల్లో పెట్టిపించింది? జయలలిత గవర్నమెంట్ వచ్చినప్పుడు ఆమె పివి నరసింహారావు గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు వెళ్ళి 9th షెడ్యూల్లో పెట్టించింది. ఎందుకు పెట్టించింది? ఇతర రాష్ట్రాలలో బీసీ రిజర్వేషన్స్ ఎప్పుడైతే కనుక ఎక్కుతున్నాయో పోతున్నాయో సుప్రీంకోర్టు కొట్టేస్తా ఉంది. ఎందుకంటే కులగణన లేదని, క్వాంటిఫైబుల్ డేటా లేదని కొట్టేస్తుంది. ఓ అమ్మ ఇది మన దగ్గరికి కూడా ఎందుకు వస్తుందో ఏమో, ఈ భూతం మన దగ్గర మనమల్లో పట్టుకుంటుందేమోనని చెప్పేసి ఆమె పోయి పివి నరసింహారావును పట్టుకొని 9th షెడ్యూల్లో పెట్టించింది. 9th షెడ్యూల్లో పెట్టించిన తర్వాత ఈ వైవి చంద్రచూడ్ వచ్చినప్పుడు ఆయన ఏమన్నాడు? వీ హ్యావ్ గాట్ అథారిటీ టు రివ్యూ 9th షెడ్యూల్ ఆల్సో అని చెప్పాడు కదా. అంటే నువ్వు 9th షెడ్యూల్ పెట్టినా పెట్టకపోయినా కూడా పెట్టి సుప్రీంకోర్టు అది రివ్యూ చేయొచ్చు. వెన్ ఇట్ ఈస్ నాట్ ఇన్ లైన్ విత్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండ్ కాన్స్టిట్యూషన్ ఈ కెన్ ఆల్వేస్ రివ్యూ ఇట్. బట్ ఇక్కడ వచ్చేసి వాళ్ళే జడ్జిమెంట్ 2010లో 2 జడ్జిమెంట్ ఇచ్చారు. ఒకటి ఎస్వి జోషి, ఒకటి కె కృష్ణమూర్తి లోకల్ బాడీస్, ఎస్వి చేసి ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్. ఈ రెండిట్లో కూడా 2010లోనే వచ్చాయి జడ్జిమెంట్ 2. ముందు ఏది వచ్చింది? లోకల్ బాడీస్ వచ్చింది, కె కృష్ణమూర్తి అండ్ కేసు. దాంట్లో ఏమన్నారు? ఇన్ ద absence ఆఫ్ ఎంపరికల్ డేటా ఆఫ్ ద బ్యాక్వర్డ్ క్లాసెస్ వీఆర్ నాట్ ఏబుల్ టు డిసైడ్ ద ఓవర్ బ్రెడ్త్ ఆఫ్ ద రిజర్వేషన్స్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అన్నారు. ఇదే సెంటెన్స్. అంటే ఏమని అర్థము? క్వాంటిఫైబుల్ డేటా ఉంటే, ఎంపరికల్ డేటా ఉంటే, ఓవర్ బ్రెడ్త్ అంటే 50% కంటే మించి చేసేదానికి మేము ఆలోచించిండే వాళ్ళము, అది లేదు కాబట్టి ఆ క్వశ్చన్ ఇప్పుడు రాదు అని చెప్పినారు ఒక పారాగ్రాఫ్లో లాస్ట్లో జడ్జిమెంట్లో. అదే ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్లో ఏం చెప్పినారు? ఏ రాష్ట్రం అయితే క్వాంటిఫైబుల్ డేటా ఉందో ఆ రాష్ట్రము దాని క్వాంటిఫైబుల్ డేటాను అనుసరించి బీసీల రిజర్వేషన్ పెంచుకోవచ్చును. 50% ఈజ్ నాట్ ద లిమిట్ ఫర్ దెమ్ అని క్లియర్ ఆర్డర్స్ ఉన్నాయి. ఏమి ఈ 2 కూడా 2010లో వచ్చాయి. వచ్చినప్పుడు మళ్ళా క్వాంటిఫైబుల్ డేటా చేయాలి కదా, ఎందుకు చేయలేదు? ఏ రాష్ట్రము చేయలేదండి, బీహార్ చేయలేదు, మహారాష్ట్ర చేయలేదు, ఏది చేయలేదు. అందుకు రాహుల్ గాంధీ గారు ఇక్కడికి వచ్చినప్పుడు అదృష్టం కొద్ది కుప్పలరాజు గారు నన్ను తీసుకొని పోయి రాహుల్ గాంధీని కల్పించాడు. అప్పుడు మేము ఆ రాహుల్ గాంధీ గారికి ఈ కీలకాలని చెప్పేశాం కొద్దిగా. ఆయన దానికి అయ్యే తీసుకెళ్ళేసి ఏం చెప్పామండి? కులగణన చేస్తే రిజర్వేషన్స్ పెంచుకోవచ్చు. ఎట్లా? ప్రపోర్షనేట్లీ వీ కెన్ ఇంక్రీజ్ ద రిజర్వేషన్స్ కులగణన ప్రకారము. ఏమి తర్వాత నెక్స్ట్ క్రీమీ లేయర్ ఏమంటే బీసీల కింద ఉండే క్రీమీ లేయర్ కింద ఉండే బీసీలు కనుక లేకపోతే పైనుండే బీసీలకు ఇవ్వాలి. ఎందుకంటే ఎడ్యుకేషన్ అండ్ ఇప్పుడు బీసీలు అంటే ఏమని? ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ కాదు బీసీలు, ఎడ్యుకేషనల్లీ అండ్ సోషల్లీ బ్యాక్వర్డ్. వాళ్ళు సామాజికంగా విద్యాపరంగా బ్యాక్వర్డ్, వెనకబడిన వాళ్ళే బీసీలు అనమాట, నాట్ ఆర్థికంగా. అందువల్ల మా వాళ్ళు బీసీ పొలిటికల్లీ అంటే మళ్ళీ లోకల్ బాడీస్కి వస్తుంది. అందువల్లనే అక్కడ నువ్వు అసలు 42% కాదు 50% ఇవ్వచ్చు. అక్కడ ఎందుకు అడ్డం పడింది మరి? ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టలేకపోతున్నారు. ఎందుకు పెట్టలేకపోతున్నారంటే ఇది వచ్చేసి స్వతహాగా ఆయన కూడా మనసా వాచ కర్మన 42% ఇవ్వాలనేది లేదు. అంతేగాని ఇప్పుడు ఏమైపోయిందండి?
ఇప్పుడు మళ్ళా అసెంబ్లీలో పెట్టాడు, పాస్ చేశాడు, బిల్లులు పంపించాడు. అవును. గవర్నర్ యాక్సెప్ట్ చేశాడా లేదా? సెకండ్ టైం పంపించినప్పుడు మొన్న యాక్సెప్ట్ చేశాడుగా. అవును. ఆ? అదే నువ్వు మొట్టమొదటి చేసి ఉండొచ్చుగా. చేయొచ్చు. నువ్వెందుకు ప్రెసిడెంట్కి పంపావు, నువ్వెందుకు పార్లమెంట్కి పంపావు, నువ్వెందుకు 9th షెడ్యూల్ పెట్టాలన్నావు? బీజేపీని కార్నర్ చేయడానికే ప్రయత్నం కనిపిస్తా ఉంది కదా. అంతే, ఇంకేం లేదు. నువ్వు పొలిటికల్ గేమ్ ఆడావు. కానీ పొలిటికల్ గేమ్ ఆడి బీసీలకు ఏం చేశావు? కొన్ని రోజులు వాళ్ళని సందిగ్ధంలో పెట్టావు. సందిగ్ధంలో పెట్టిండు, కొంత టెన్షన్ పెట్టావు. టెన్షన్ ఉంది. ఇప్పుడు కూడా నమ్మకం ఏం లేదు, అంటే ఏం ఇచ్చినట్టు లేదు. ఇవ్వకపోతే 100% పడిపోతుందండి గవర్నమెంట్. అంతే. ఎందుకంటే పొన్నం ప్రభాకర్, మహేష్ కుమార్ గౌడ్, కొండా సురేఖ, సీతక్క నలుగురు వాంచేశారు వాళ్ళ క్యాబినెట్ మీటింగ్లో. హౌ కుడ్ వి గో బ్యాక్ ఆన్ 42%? కమాన్, నువ్వు మనం చేయాలంటేనే అప్పుడు బిల్లు పెట్టాడు మళ్ళా అసెంబ్లీలో. ఇట్ ఈస్ నాట్ రేవంత్ రెడ్డి తన స్వతహాగా తను ఏదో బీసీల మీద ప్రేమతో పెట్టింది కాదు అది. వాళ్ళందరూ ఎదురు తిరిగారు కాబట్టి క్యాబినెట్లో అప్పుడు బిల్లు పెట్టాడు. బిల్లు పెట్టి పోయింది, అక్కడికి పోయింది. అక్కడ పోయినాక ఆయన సచినట్టు యాక్సెప్ట్ చేయాలి. ఎందుకు చేయాలా? సెకండ్ టైం పోయింది కాబట్టి 42% బిల్లు. ఇన్ని చేసినా కూడా కాంగ్రెస్ లో లేడు మల్లన్న, బయటకు వచ్చాడు. మళ్ళా ఆయన మిమ్మల్ని ఎట్లా ఆయన బయటకు వచ్చిన తర్వాత ఎప్పుడు వచ్చాడు? ఇప్పుడు రాలేదు కదండి. కానీ చేస్తది అని చెప్పినాక కూడా ఎందుకు బయటకు వచ్చిండు? చేస్తానని అప్పుడు చెప్పలేదు. కామారెడ్డి డిక్లరేషన్ మీరు ఆలోచించండి. చేసిన తర్వాత కూడా దాని మూమెంట్ రాలేదు. ఎప్పుడు వచ్చింది మూమెంట్? డిక్లరేషన్ ఎన్నికలకు ముందు. ఇప్పుడు వచ్చింది, ఈ మధ్య వచ్చింది అది. 42% మేము ఇస్తామని బిల్లులు పెట్టడం ఇదంతా చేయడము 2 నెలల నుంచి జరుగుతూ ఉంది. 2 లేకపోతే 3 months. కానీ మళ్ళీ అంతకంటే ముందే వచ్చాడు. అదే ఎందుకు వచ్చాడు? ఓపిక కాదు. ఈ పార్టీ మనకు చెల్లదు. ఎందుకంటే ఇది రెడ్ల డామినేషన్ తో ఉంది. చేసింది కదా, వెనక్కి వస్తాడా మరి? ఇంకా రాడు. ఎందుకు రాడంటే రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఏమి శ్రీనివాసులు రెడ్డి, ఏమి ఇంకా వాళ్ళు ఎంత పర్సెంటేజ్ అండి వాళ్ళది? 5% ఉంటుందా, 6% ఉంటుందా? వాళ్ళకు వచ్చేసి నీకు 25% ఆర్ 30% నువ్వు క్యాబినెట్ బర్త్లు ఇచ్చినావు. ఏమి ఇప్పుడు వాళ్ళందరూ నీ వెనకాల ఉండారు. మొన్న ఇచ్చాడు కదా వాకిటి శ్రీహరికి, తర్వాత అడ్లూరి లక్ష్మణ్ కి ఇచ్చాడు. ఎస్సీలకు కూడా కల్పించాడు కదా, వివేక్ కి ఇచ్చాడు. ఎప్పుడు ఇచ్చాడండి? బీసీ మూవ్మెంట్ బలపడతా ఉంది. బీసీలు ఎప్పుడైనా కూడా ఇంకా అధికారంలోకి వస్తారేమో. అందులో మల్లన్న వచ్చేసి వాంచి పారేస్తున్నాడు తన క్యూనిస్ లో నుంచి. ఇదంతా ఏదో పెద్ద గొడవ అయ్యేటట్టుంది అని చెప్పేసి అప్పుడు కన్సీడ్ అయ్యి వీళ్ళందరినీ చేర్చుకున్నాడు. లేకపోతే వివేక్ గారిని అందరినీ చేర్చుకునే ఆయనకు ఇది లేదు. అదే గినక ఇది మల్లన్న ఇక్కడ లేక వేటుపోటు దొరకకుండా ఉంటే వివేక్ వీళ్ళందరికి వచ్చేది కాదు. ఏదైనా సరేనండి, వాళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్లో క్యాబినెట్లో ఉన్నా కూడా దట్ వివేక్ కానీ, పొన్నం ప్రభాకర్ కానీ, మహేష్ కుమార్ గౌడ్ కానీ, అట్లా సీతక్క కానీ, అట్లా మా కొండా సురేఖ కానీ వీళ్ళందరూ మా బ్లడ్ ఈజ్ థిక్కర్ దాన్ వాటర్, దే విల్ ఆల్వేస్ కమ్ టు అస్. ఇప్పుడు పార్టీ మాది ఒకసారి ఇది అధికారంలోకి రాబోతుంది అన్నారంటే వాళ్ళందరూ రాకపోతే కనుక అప్పుడు అడగండి నన్ను, గ్యారంటీగా వస్తారు. ఇప్పుడు మల్లన్న వచ్చేసి ఏదైనా కానివ్వండి, ఇప్పుడు శ్రీనివాసరెడ్డి ఎవరైనా సరే బీసీ నాయకులు కానీ ఇంతకు రేవంత్ రెడ్డి సంపాదించుకోలేదేమండి? సంపాదించుకోలేదా? ఆయన అట్లే ఉన్నాడా? అప్పుడు పెయింటింగ్ వేసుకుంటా ఉండే ఇళ్లకు, ఆ పెయింటింగ్ వేసుకుంటే బీద స్థితిలోనే ఉన్నాడా? ఇప్పుడు శాసించే స్థితికి వచ్చాడు కదా అందరినీ. ఈవెన్ టాటా బిర్లాని శాసించే స్థితికి వచ్చాడు. రియల్ ఎస్టేట్ చేసిండు, అక్కడక్కడ వెంచర్లు. అది ఇంక ఎవరు చేయకూడదా? రియల్ ఎస్టేట్ సంపాదించుకోడు. బట్ మళ్ళీ బ్లాక్ మెయిల్ చేసి సంపాదించండి అంటే ఈయన బ్లాక్ మెయిల్ చేసి ఈయన కూడా అడుగుతా ఉన్నాడు కదా, ఏ మిస్టర్ అదాని ఎంత మాకు ఫండ్ ఇస్తున్నావు? 40 ఫండ్ ఇస్తావా? ఎంత ఇస్తున్నావు? 1000 కోట్లు ఇస్తానండి. 1000 కోట్లు ఏం తాలుతాయా? మాకు 15,000 కోట్లు ఇవ్వు, 1500 కోట్లు ఇవ్వు అని అడగడంలే. అది బ్లాక్ మెయిలింగ్ కాదా? సరే, ఇక్కడ మల్లన్నకి ప్లస్ అవుతుంది కానీ మల్లన్న వల్ల మీరు మైనస్ లో పోతారు, మీకు నెగిటివ్ అవుతుంది అనేది బయట నడుస్తున్న టాక్. ఇప్పుడు రామకృష్ణయ్యకు మైనస్ అయ్యేది ఎందుకైతుంది, ఎప్పుడైతుందంటే మీకు బురద అంటుంది. నేను వచ్చేసి ఇప్పుడు ఒకటి చూడండి, మనవాడు ఒక బాలుడు పోయేసి సపోజ్ ఒక గుంతలో పడ్డాడు, వాడికి బురద అంటుకుందని మనం విడిచిపెట్టాం కదా. వాడికి కంప్లీట్గా స్నానం చేసి మళ్ళా మనము పౌడర్ గిడ వేసి మళ్ళీ మంచి గుడ్డ వేస్తాం.
మనం కడుగుతాం కదా, అడిగేటప్పుడు మనకి ఇంత అంటింది అనుకో, అడిగితే మనం స్నానం చేస్తున్నాం కదండి ఇప్పుడు, మనం కూడా కడుక్కోవాల్సిందే. మనం ఇప్పుడు స్నానం చేస్తాం ఆ కదా. బాధ మీకు ఎందుకు అని ఇన్ని రోజుల మీ సంతోషంలో ఈ బాధ ఎందుకు? ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఆయన మకిలి ఇప్పుడు చూడండి, ఇప్పుడు శ్రీనివాస్ గౌడ్ వస్తాడా రాడు, శ్రీనివాస్ యాదవ్ వస్తాడా రాడు, వీళ్ళందరూ అమ్ముడమైన బీసీలు వాళ్ళ అధికారాన్ని వాళ్ళకు సెల్యూట్ కొట్టడం అలవాటు చేసుకున్న బీసీలు వీళ్ళందరూ. ఇట్లాంటి బీసీలు ఉండగా బీసీలకు రాజ్యాధికారం వస్తుందంటే మీరు నమ్ముతారా అసలు? ఇల్లు ఎవరండి అమ్ముడమైన బీసీ? ఓట్లు వేసేది ఎవరండి? కదా మీరు చెప్తాను చూడండి, ఇప్పుడు ఓట్లు వేసేది ఎవరు? పైసలకే ఓట్లేసే బీసీలు ఉన్నంత కాలం, ఇట్లా పార్టీలకు అమ్ముడు పోయే నాయకులు ఉన్నంత కాలం అసలు బీసీలకు రాజ్యాధికారం సాధ్యమా అంటే మీరు ఏమంటారు? మీ కళ్ళతో ఇప్పుడు చూడండి బీసీలు ఇప్పుడు రెండు మీరే చెప్పారు సార్. నేను ఒక విషయం చెప్తాను, అమ్ముడుపోయిన నాయకులు ఉన్నారని మీరే అన్నారు, ఇప్పుడు మేము బీసీలకు డబ్బులు ఇస్తా అని మీరే అన్నారు. అవును, ఎందుకంటే బీసీలకు ఇప్పుడు ఏమైతుందంటే అండి, ఇప్పుడు వాళ్ళందరికీ కూడా అవగాహనలోకి వచ్చింది బీసీలో. మూమెంట్ ఎందుకు వచ్చిందండి? తీసుకోరా డబ్బులు ఇప్పుడు ఓట్లకు తీసుకుంటారు, పక్కా తీసుకుంటారు, ఏముంది తీసుకుంటారు, కానీ వేసేది మాత్రం మా వాళ్ళకి ఇస్తారు, గ్యారంటీ అది మాత్రం. ఇప్పుడు మీ దగ్గర తీసుకున్నా మీకే ఇస్తారు, ఎక్కడ తీసుకున్నా మీకే ఇస్తారు. మేము డబ్బులు ఇచ్చే పరిస్థితిలో అంత ఎక్కువ మేము ఇవ్వలేము. మేమేదో సంగటి కారం పెట్టేసి అందరికీ కమ్యూనిటీ లంచ్ అని చెప్పేసి పెట్టేసి ఆ లంచ్లో నమస్కారం మన శక్తి ఇంత, కానీ మీ ఓటు శక్తి చాలా పెద్దది, మీరు ఓట్లు వేస్తే కనుక మేము కూడా పంచపంచ పరిమాణాలు మనం కూడా పెట్టుకునే అవకాశం వస్తుంది, మీ అందరి ఇది కూడా బతుకులన్నీ బాగుపడే అవకాశం వస్తుంది, మన పిల్లలందరూ చదువుకునే అవకాశం వస్తుంది, అన్నీ మన అభివృద్ధి చెందుతాము. ఎట్లయితే కనుక ఇప్పుడు ఉడ్డా ముగ్గురున్నా అంటే ఉడ్డా ముగ్గురు అంటే 7 మంది అని అర్థం. ఏమి ఒక 2% 3% ఉన్న రెడ్లే ఇప్పుడు ఏ రెడ్డిని తీసుకున్నా కూడా కోట్లకుండారు. ఎందుకున్నారు వాళ్ళు? రాజ్యాధికారంలో ఉన్నారు కాబట్టి, పెట్టేవాడు మనవాడు ఉన్నాడు కాబట్టి వాళ్ళు కడబంతిలో ఉన్నా కూడా వాళ్ళ షేర్ వాళ్ళకి పోతా ఉంది. అట్లనే మీరు కడబంతిలో ఉన్నా కూడా మనవాడు చీఫ్ మినిస్టర్ అయితే మీ షేర్ మీకు వస్తుంది, మీరు అభివృద్ధి చెందుతారు, మీ పిల్లలు అభివృద్ధి చెందుతారు అని చెప్పేసి మేము ఇదే చెప్తాము మా వాళ్ళకి. అవకాశం మల్లన్నకి మీ పార్టీకి వస్తే మా నేషనల్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్గా ఇచ్చామండి. నేషనల్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ ఆల్రెడీ ఐ హ్యావ్ గివెన్ అపాయింట్మెంట్ టు హిమ్. ఓకే, ఇచ్చాను. ఆయన రేపు ఇక్కడ స్టేట్ ప్రెసిడెంట్గా ఐతుకొని రాఘవేంద్ర గౌడ్కి ఇచ్చాను. రాఘవేంద్రకి ఇచ్చాను. రాఘవేంద్ర ఏం చేశాడంటే నిన్న 10వ తారీఖు పెద్ద మీటింగ్ పెట్టాడు. ఆయన మీటింగ్ ముందర పెట్టొద్దు, మా వెనకలు పెట్టమని చెప్పేసి పాపం మల్లన్న గారు అడిగారు. కానీ మల్లన్న గారు మొట్టమొదటి ప్లానింగ్ వచ్చేసి 7వ తారీఖు అని ఉండిందంటే వాళ్ళది. 7వ తారీఖు అంటే ఇతన్ని నేను 10వ తారీఖు పెట్టుకోమని చెప్పా. సో 10వ తారీఖు ఈ హాజ్ ఆర్గనైజ్డ్ ఆల్రెడీ. ఇప్పుడు మల్లన్న వచ్చేసి 17వ తారీఖు మార్చాడు, ఎందుకంటే విమోచన దినం ఉంది, బీసీలో కూడా విమోచన జరుగుతుందని చెప్పేసి ఆ దినం చెప్పొచ్చు ఏమి అని చెప్పేసి ఆయన 17కు మార్చుకున్నాడు. మార్చుకున్నప్పుడు ఈయనను నేను క్యాన్సిల్ చేయమని అడగలేను యాజ్ ఎ ప్రెసిడెంట్, నేషనల్ ప్రెసిడెంట్గా. మేమే 10వ తారీఖు పెట్టుకున్నామన్నప్పుడు ఆయన ఆర్గనైజ్ చేసుకున్నప్పుడు ఐ కాంట్ టెల్ హిమ్ టు క్యాన్సిల్ దట్. అందువల్ల నేను ఓకే యూ గో హెడ్ అని చెప్పా. ఏమి మల్లన్న గారు కూడా ఓకే, మల్లన్న గారిని పోయి ఇన్వైట్ చెయ్యి, ఆయన కూడా వస్తే బాగుంటుందని చెప్పాను. ఆయన పోయి ఇన్వైట్ చేశాడు. కానీ మల్లన్న గారికి ఏమంటే ఇక్కడ ఈ కృష్ణా ఒబేరాయిలో పెట్టుకున్నాడు కాబట్టి అది ఒక పెద్ద ఇది కాబట్టి ఆయన దాంట్లో బిజీ అయిపోయి రాలేకపోయాడు. బట్ వీఆర్ ఆల్ వన్. కానీ అంటే రాఘవేందర్ లాంటి కమిట్మెంట్ ఉన్న నాయకులు ఉండగా మల్లన్న లాంటి వాళ్ళు అంటే అట్లా ఏదో ఒక ఆరోపణలు ఉన్న వాళ్ళు వస్తే నెగిటివ్ అవుతుంది. ఎందుకంటే అండి చెప్తాను వినండి, ఇప్పుడు మనం అన్నం తింటున్నాం, ఒక అన్నమే మనం తినంగా, దాంట్లో కూర కలుపుకుంటాం, అది పచ్చడి కలుపుకుంటాం, చట్నీ అన్ని కలుపుకుంటాం. అట్లా మనకు అందరు కావాలి, మంచోడు కావాలి, చెడ్డోడు కావాలి, అందరు కావాలి. పొలిటికల్ గా రాజకీయ పార్టీకి ఎవరిని కూడా నో అనకూడదు. ఒక మంచి రాజకీయ నాయకుడు ఏం చేస్తాడంటే ఎవరు వచ్చినా తెలియకపోయినా కూడా ఎప్పుడు వచ్చినా నాన్న బాగున్నావా, రా రా కూర్చో అంటాడు. అది రాజకీయ లక్షణం అది. సో ఇప్పుడు మల్లన్న గారు కూడా నాతో కలిసి పయనించినాడంటే ఆ ఆయనకు ఆ గుణం వచ్చేస్తుంది. కానీ ఒకే ఒరలో 2 కత్తులు ఇమ్మడవన్నట్టు ఇప్పుడు రాఘవేందర్ మల్లన్న ఒకే రకంగా పనిచేయగలుగుతారా కలిసి? ఇప్పుడు రాఘవేందర్ వచ్చేసి ఆయన స్టేట్ ప్రెసిడెంట్, మల్లన్న వచ్చేసి నేషనల్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్. అంటే ఆయనకు రాష్ట్రంలో ఏమాత్రం రాష్ట్రంలో ఉంది, ఆయనే ఆర్గనైజ్ చేయాలి రాష్ట్రాలన్నింటినీ కూడా.
ఇప్పుడు అన్నిటినీ చేస్తాడా, తెలంగాణ ఒకటి చేస్తాడా? అన్నిటి చేయాలి ఆయన, ఓకే. ఆల్ త్రూఅవుట్ ఇండియా. ఎందుకంటే ఇది నేషనల్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్, ఒక్కటే పోస్ట్ అది. ఇట్ ఈస్ నాట్ 2-3 పోస్ట్ కాదు. ఓకే. ఇన్నాళ్ళు ఎవరుండే మల్లన్న కంటే ముందు ఎవరు? మల్లన్న కంటే ముందు ఎవరు లేరు నేషనల్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్. ఎందుకంటే అప్పుడు లేదు మా కాన్స్టిట్యూషన్ లో. నేను తర్వాత రాసా ఈయన పెట్టినప్పుడు, ఎందుకంటే ఆయన ఒక ఎమ్మెల్సీ, ఒక గౌరవమైన పదవిలో ఉన్నాడు, ఏమి అందులో పెద్దల సభలో ఉన్నాడు. కాబట్టి నేనేం చేశానంటే ఎలక్షన్ కమిషన్కు రాశాను, మేము ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ ఒక పోస్ట్ క్రియేట్ చేస్తున్నాము, మీరు అక్కడ కూడా కాన్స్టిట్యూషన్ లో దాన్ని క్రియేట్ చేయండి. నెంబర్ 2 అనుకోవచ్చా? నెంబర్ 2 మీరు నెంబర్ 1, ఆయన నెంబర్ 2. రాఘవేందర్ ఈ స్టేట్కి ఇన్ఛార్జి. ఓకే. ఈ స్టేట్ అట్లా 33 రాష్ట్రాలు ఉంటే 33 రాష్ట్రాలకు 33 స్టేట్ ప్రెసిడెంట్ ఉంటారు కదండి. సో ఈ విల్ బి వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ దిస్. మా కాన్స్టిట్యూషన్ ప్రకారం ఏమంటే స్టేట్ ప్రెసిడెంట్ విల్ బి వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇన్ ద నేషనల్ ఎగ్జిక్యూటివ్. ఓకే. సో ఈ విల్ బి వైస్ ప్రెసిడెంట్. ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ ఎక్కువ కదా వైస్ ప్రెసిడెంట్ కంటే, వర్కింగ్ ప్రెసిడెంటే పెద్ద కదండి ఎప్పుడు కూడా. అందువల్ల అతను ఇన్ఛార్జిగా ఉంటాడు. రాఘవేంద్ర మొట్టమొదట సార్ నేను ఎట్లా సార్ అది ఇది అని నేను చెప్పా, రాజకీయంలో మనము అందరం కూడా బాసిజం ఉంటుంది ఎప్పుడు కూడా. ఇప్పుడు నేను నేషనల్ ప్రెసిడెంట్ను, ఇప్పుడు నన్ను సార్ అంటున్నారు, నాతో నా మాట వింటున్నారు, అట్లే మనలన్న మాటలు కూడా వినాల్సి వస్తుంది. ఎందుకంటే కనుక ఇది డిసిప్లిన్. అప్పుడే మనము ప్రజలకు వచ్చేసి వీళ్ళందరూ కలిసిపోతున్నారా కంప్లీట్గా, కాబట్టి మనకు కష్టమవుతుంది అనేది ఒకటి. మన 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 బీసీలకు మనం కాన్ఫిడెన్స్ ఇవ్వాలి కదండి. మనం రాజ్యాధికారంలోకి రాబోతున్నామని కాన్ఫిడెన్స్ ఇస్తేనే వాళ్ళు ఓట్లు వేస్తారు, అవునా కదా. ఇప్పుడు ఏమైపోయిందంటే రాఘవేంద్ర అతను డిఫరెంట్గా పోయినారనుకోండి, ఈ ఎద్దు ఇక్కడికి ఆ ఎద్దు అక్కడికి ఎగ్గితే కాడి పడిపోతుంది కదా, కాడి పడిపోతుంది. కాబట్టి నేనేం చేశానంటే రాఘవేంద్రకు పోయి మల్లన్న ఇన్వైట్ చెయ్యి, మల్లన్నకు చెప్పు నీ నాయకత్వంలో మేము కూడా పనిచేస్తామండి, ఏమి ఇది అన్నా మనం అందరం కలిసి పని చేసుకుందామన్నా, అప్పుడే రాజ్యాధికారం వస్తుంది అని చెప్పబోయా అంటే పోయి పాపం చెప్పాడు అతను. కానీ 2 పవర్ సెంటర్లు అవుతాయి కదా, ఇష్యూస్ వస్తాయి కదా, ఎప్పటికీ 2 పవర్ సెంటర్లే. ఇప్పుడు ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి ఒక పవర్ సెంటర్, అక్కడ రాహుల్ గాంధీ ఒక పవర్ సెంటర్. బీసీఎఫ్ లో నేను చెప్పేది, బీసీఎఫ్ లో కూడా, స్టేట్ బాడీలో, బీసీఎఫ్ లో కూడా స్టేట్ బాడీలో ఉండదు, ఆయన సెంటర్ నుంచి. ఇప్పుడు రాహుల్ గాంధీ ఆయన ఇంపాక్ట్ అంతా ఇక్కడ. రాహుల్ గాంధీ డిక్టేట్ రేవంత్ రెడ్డి డిక్టేట్ చేయలేడా? అంటే రాహుల్ గాంధీకి ఆయన బాధ్యుడు కదా, ఆయన రాహుల్ గాంధీ కిందనే పని చేయాలి కదా. చీఫ్ మినిస్టర్ అయినా కూడా ఈ స్టేట్కు చీఫ్ మినిస్టరే, కానీ బట్ రాహుల్ గాంధీ కంటే ఆయన డిక్టేట్లో ఈయన పని చేయాల్సి వస్తుంది, అవునా కదా. అట్లే మల్లన్న కూడా నేషనల్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్. రాహుల్ గాంధీ కంటే దేశం అంతా అలా పార్టీ ఉంది. ఇప్పుడు చిన్న పార్టీ కాబట్టి ఒక తెలంగాణ స్టేట్ లోనే అతను అసలు సమస్య అక్కడే. ఇప్పుడు నేను అనేది రాహుల్ గాంధీ కంటే దేశమంతా పార్టీ ఉంది కాబట్టి ఏ రాష్ట్రంలో పోయినా ఉంటారు. కానీ ఇక్కడ తెలంగాణ నుంచే 2 పెద్ద నాయకులు వస్తే సమస్యలు వస్తాయి కదా. ఇప్పుడు ఈయనకి ఢిల్లీలోనో జమ్మూ కాశ్మీర్లోనో లేకపోతే ఉత్తరాఖండ్లోనో తెలియదు కదా ఎవరు మల్లన్నకి. నాకు తెలుసు కదా. ఇప్పుడు ఈయన ఇక్కడ ఎక్కువ పనిచేసే అవకాశం, ఇక్కడ పనిచేస్తాడు. ఎంతవరకు పనిచేస్తాడు? లోకల్ బాడీస్ ఎన్నికలు గెలిచేంత వరకు పనిచేస్తాడు. ఓకే. ఏమి ఇప్పుడు సెంట్రల్ నుంచి కూడా ఇప్పుడు ఆమెను తెచ్చిపెట్టింది కదా మీనాక్షి నటరాజన్. ఆమె ఎవరు? ఇప్పుడు ఆమె సెంటర్ నుంచే కదా, షీఈ్ రిప్రజెంటింగ్ సెంటర్ కదా. ఆమె కింద ఆమె అడ్వైజర్స్ అన్ని ఫాలో కావాలి కదా. ఎవరు? రేవంత్ రెడ్డి. అట్లే మా మల్లన్న కూడా ఏమి మీనాక్షి నటరాజన్ ప్లేస్ లో పనిచేస్తాడు. ఇప్పుడు ఈయన వచ్చేసి రేవంత్ రెడ్డి ప్లేస్ లో పనిచేస్తాడు. ఇప్పుడు ఏం డిఫరెన్స్ ఉంది? రాజకీయ పార్టీలకు డిఫరెన్స్ ఉండకూడదు అట్లా. ఎందుకంటే ఆయన డిక్టేట్స్ ఈయన వినాల్సిన అవసరం ఉంది, ఆయన చేసే అడ్వైస్ ఈయన వినాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈయన స్టేట్ ప్రెసిడెంట్ కాబట్టి. పార్టీ ముందుకెళ్ళాలంటే మాత్రం ఇద్దరు కలిసి పనిచేయాలి. అందుకే ఇద్దరు కలిసి పనిచేస్తామని చెప్పేసి ఈయన పోయి చెప్పాడు. ఆయన అగ్రి కూడా అయ్యాడు. ఇంకా దాంట్లో ఏం భేదం ఉంది మనకు? ఇప్పుడు ఎట్లంటే అండి, ఇప్పుడు రెండు ఇద్దరిని నాయకుల్ని ఎన్నుకున్నాం మేము. మా ఇది ఉంది. ఇప్పుడు నరేంద్ర గౌడ్ ఉన్నాడు. నరేంద్ర గౌడ్ మా దాంట్లో జనరల్ సెక్రటరీ ఎప్పటి నుంచి 2018 నుంచి జనరల్ సెక్రటరీ ఆయన. ఏమి అదే మా బెక్కం వెంకట్ ఉన్నాడు, కోఆర్డినేటర్ వాడు. ఏమి ఇట్లా మా వాళ్ళు ఉన్నారు. నేను ఇప్పటికీ ఒక 100 ఎమ్మెల్యేస్ని పెట్టి ఉంటా. అన్ని అప్పటి నుంచి 2004 నుంచి తీసుకుంటే ఇప్పటి వరకు 100 ఎమ్మెల్యేస్ మినిమం కాంటెస్ట్ చేశారు, ఎంపీలు కాంటెస్ట్ చేశారు. ఏమి మేము ఇంత చేసిన తర్వాత మేము ఒకటి గెలుచుకోలేకపోయాం కదా. ఇప్పుడు ఏమైపోతుందంటే మల్లన్న వచ్చాడు కాబట్టి కనీసం ఒక తెలంగాణలో మేము ఊపి ఈ లోకల్ బాడీస్లో కొన్ని గెలుచుకుంటే
వీ విల్ ఛాలెంజ్ ఇన్ ద అసెంబ్లీ 100%. ఇక్కడ మాకు కనుక ఒక 10% సీట్లు వచ్చినా కూడా మాకు ఎక్కువ అవసరం లే, 10% వచ్చినా కూడా వీ విల్ బి ఏబుల్ టు ఛాలెంజ్ ద బిగ్గర్ పార్టీస్ ఇన్ ద నెక్స్ట్ 2028. ఓకే 100% చేస్తాము. ఓకే, ఈ 21 ఏళ్ళ ప్రస్థానంలో పార్టీల అంటే ఎదిగింది అని అనిపించిందా, లేదంటే కాన్స్టెంట్ గానే ఉంది అని అనిపించిందా మీకు? ఇప్పుడు ఎదిగిందే కదండి, ఎదిగితేనే కదా మల్లన్న వచ్చి చేరాడు, లేకపోతే ఎందుకు చేరుతాడు? ఇప్పుడు నారగోని పార్టీ ఉంది, కనీసం అంటే ఒక మల్లన్నకు ఆప్షన్ లేక వచ్చిండు అని అంటే ఆప్షన్ ఉన్నాయి. ఎందుకున్నాయంటే వాళ్ళ శేషగిరి గౌడ్ది ఉంది ఒక పార్టీ, అవును, ఏమి తర్వాత మా నారగోనిది ఉంది, దాని తర్వాత ఈ ఒక 10 పార్టీలు 15 పార్టీలు ఉన్నాయి. ఎందుకంటే నేను అన్ని పార్టీలను కలిపి ఒక SDF అని పెట్టి ఉంటే ఇవన్నీ ఉన్నాయి కదా. ఈ పార్టీలన్నిటిని కూడా తీసుకొని పోయి ఉండొచ్చు కదా, దేంట్లో అయినా పోయి ఉండొచ్చు కదా. కానీ ఒక రామకృష్ణయ్యని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడు ఆయన? ఎందుకు చేసుకున్నాడంటే ఒరే ఇప్పుడు మనము ఈయనను తీసుకొని వెళ్తే కనుక ఈయనకు అన్ని చోట్ల కూడా పరిచయాలు ఉన్నాయి. ఏమి తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఈయనంటే కనుక ఇంతవరకు కూడా నా దగ్గర నుంచి నేను డబ్బులు ఇచ్చానే కానీ ప్రతి ఒక్కరికి నేను ఖర్చు పెట్టానే కానీ నా జోబులో నుంచి నేను ఒక్కరి దగ్గర నుంచి నయా పైసలు తీసుకోలేదు ఇంతవరకు కూడా. నాకు ఒక్కరు డొనేషన్ ఇచ్చిన లేరు. ఎందుకంటే ఆయనకే మహారాజు, ఆయనకు మనం ఇవ్వాల్సిన అవసరం ఏముంది అని అంటారు. ఇప్పుడు నా పిల్లలందరూ అమెరికాలో ఉన్నారు, మేమిద్దరమే ఇక్కడ ఉండేది. ఏమి ఇంకా మాకు ఏం ఇది ఉంది? అవునా, నాకు 50,000 రూపాయలు పెన్షన్ వస్తుంది. ఏమి ఏదో ఆమెకు రెంట్లు వస్తాయి, మాకు అవసరం లేదు కదా ఇవన్నీ కూడా. ప్రజల కోసం అంటే ఇప్పుడు మా డబ్బులన్నీ కూడా మాకు ఇప్పుడు బ్యాంక్ బ్యాలెన్స్ చూస్తే మీకు 50,000 40,000 30,000 ఉంటాయి, అంత మటుకే కానీ లక్షలు ఉండవు. ఎందుకు ఉండవు అంటే కనుక మేము అందరికీ ఖర్చు పెడుతూనే పోతుంటాం. ఆమె ఇప్పుడు సావిత్రిబాయి పూలే వచ్చింది అనుకోండి, వస్తే ఆమె ఏం చేస్తుంది, ఒక 500 శారీలు తెప్పించి ఇక్కడ బీదా బిక్కి అందరు మా తిరునాళ్ళ మధ్య ఉంటుంది. అది మీ అకౌంట్ లో బ్యాలెన్స్ లేదు కానీ మీకు లక్షలాది మంది ప్రజల ప్రేమ అయితే ఉంది కదా. మీరే చెప్పాలా మాకు ప్రేమ ఉంది లేదా అనేది. ప్రేమ ఉంది కాబట్టి మాకు అది సాటిస్ఫాక్షన్, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. ఇప్పుడు ఒక పని చేసామనుకోండి, 10 మంది కలిసి ఎస్ ఈయన చాలా మంచివాడు అయితే కనుక మనకు హ్యాపీగా ఉంటాం. అదే ఇంత ఈయన దొంగ అది ఇది అన్నాడు అనుకోండి, మన చెవికి ఈ చెవికి వచ్చినా ఈ చెవిలో ఇది పెట్టి సిగ్గుమాలిన పనిగా గప్చిగా కూర్చొని లేదంటే బాధ అవుతుంది కదా. అందువల్ల ఇప్పుడు మాకు వచ్చేసి చూడండి, మల్లన్న వచ్చేసి రామకృష్ణని మారుస్తాడా, రామకృష్ణ వచ్చి మల్లన్న మారుస్తారంటే ఇప్పుడు మీరేమనుకుంటున్నారు చెప్పండి నాకు. అంటే బీసీ వాదం ఎత్తుకున్నప్పటి నుంచి చూస్తే మల్లన్న ఆయన పక్కన ఆర్ కృష్ణయ్య ఉంటాడు, మళ్ళీ కనపడాడు. ఆయన పక్కన వక్లాభరం కృష్ణమోహన్ రావు ఉంటాడు, కనపడాడు. చక్రధర్ గౌడ్ ఉంటాడు, కనపడాడు. ఇంకా ఇట్లా పేర్లు లిస్టు తీస్తే జాజల శ్రీనివాస్ గౌడ్ నుంచి మొదలెడితే చిరంజీవులు సార్ అంటే మారుస్తూ పోతా ఉంటాడు. ఇలా రామకృష్ణ సార్ వంతు వచ్చింది అంటే ఏమంటారు? అది ఇప్పుడు వాళ్ళందరికీ పార్టీలు లేవండి, వాళ్ళందరూ ఒక పార్టీలో పనిచేస్తున్నారు. ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి కదా, ప్లాట్ఫామ్ సంఘ ప్లాట్ఫార్మ్లు, అది సంఘాలు. ఏమి కానీ బీసీల కోసమే పడుతుంది. ఎందుకు అట్లా మార్చుకోవడము? ఆయన మార్చుతూ పోలేదు ఆయన. ఇప్పుడు ఆయన ఒక కృష్ణయ్య దగ్గరికి పోయాడు, కృష్ణయ్యని తీసుకొని పోయాడు, కృష్ణయ్యను కొన్ని చోట్ల ఇది చేశాడు. ఇప్పుడు కృష్ణయ్య ఏమి బీజేపీలో ఉన్నాడు, ఆయన కృష్ణయ్యని ప్రతిసారి తీసుకుపోతుంటే ఒరే ఈయన బీజేపీకి ఏదో అండర్స్టాండింగ్ ఉన్నట్టుందిరా అని అంటారు. అంటారా లేదా? మీరే అంటారు ఏమని, ఆయన కృష్ణయ్యతో తిరుగుతున్నాడు, ఈయన బీజేపీ లింక్స్ ఉన్నాయి, ఆయన బీజేపీ మనిషి అని చెప్తారు, ఒక స్టాంప్ వేస్తారు. అట్లే చిరంజీవులు ఉన్నాడు, చిరంజీవుడు డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ కావాలని మెమరాండం తీసుకొని ఆయన అంటే తిరిగాడు, రేవంత్ రెడ్డి అంటారు కదా నాకు ఇవ్వండి సార్ అని. సో ఆయన ఏమి ఉద్యమం రావాలి, మేము రాజకీయంగా ఎదగాలి, రాజకీయంగా మాకు అధికారం రావాలి అని పోరాడలేదు. వీళ్ళంతా ఏమంటే రిప్రజెంటేషన్స్ ఇవ్వడము, మాకేదో ఒకటి ఇవ్వండి అంటే, మాకు ఇది ఇవ్వండి, మాకు అది ఇవ్వండి, మాకు ఇది ఇవ్వండి, మాకు ఇది ఇవ్వండి, మాకు ఇది ఇవ్వండి, మాకు ఇది కావాలా అది కావాలా అనేదే కానీ రాజ్యాధికారం మా హక్కు అని ఎవరు లేదు. కానీ మల్లన్నను వాళ్ళు మారుస్తున్నారా, లేదంటే మల్లన్ననే వాళ్ళని మారుస్తున్నారా? మల్లన్నను వాళ్ళు మారుస్తున్నారా? మల్లన్న అంటే కనపడకుండా పోతారు అంటే మరి ఎవరిని ఇట్లా చేస్తా ఉన్నారు అంటే, ఇప్పుడు మల్లన్న వచ్చేసి చెప్పండి చూడండి, ఆయన వాళ్ళందరి సంఘాలు ఎవరు నమ్ముతలేరు. ఎన్ని సంఘాలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో? ఇప్పుడు హెడ్ క్వార్టర్స్ లోనే కనీసం అంటే ఒక 100 ఉంటాయి బీసీ సంఘాలు. ఇప్పుడు 100 సంఘాలలో
ఈయన ఒక ఎమ్మెల్సీ ఏమి ఇప్పుడు ఇండిపెండెంట్ ఎమ్మెల్సీ. ఇప్పుడు ఆయన ఎమ్మెల్సీ అయినాక ఎమ్మెల్సీ అని అనిపించుకున్న తర్వాత వాళ్ళ సంఘానికి ఈయన పోయినప్పుడు కొంత రికగ్నిషన్ వస్తుంది, కానీ వాళ్ళని వచ్చేసి ఈయన ప్లాట్ఫామ్ మీదకి తీసుకున్నప్పుడు ఏమి వాళ్ళకు రికగ్నిషన్ వస్తుంది, ఈయనకు కాదు. ఎప్పుడు వాళ్ళకే రికగ్నిషన్ వస్తుంది, ఈయన పోయినా వాళ్ళు వచ్చినా కూడా. కానీ మీ ఆలోచన బట్టి చూస్తే అనిపిస్తుంది సార్, అంటే మీ ఇన్నేళ్ల ప్రస్థానంలో ఇన్నేళ్ల కష్టంలో ఈ పార్టీని తీసుకెళ్లి ఇప్పుడు మల్లన్నకు తాకట్టు పెడుతున్నట్టుగా అనిపిస్తుంది. మల్లన్నకు ఎందుకు ఇప్పుడు తాకట్టు పెడితే ఇప్పుడు నేను నేషనల్ ప్రెసిడెంట్ గా ఉండనుగా. ఇప్పుడు స్టార్ట్ చేశారు, ఇప్పుడు నుంచే ఇక తను ముందర పెట్టుకొని చేద్దాము అనే ఆలోచన. ఆయన ముందర పెట్టుకొని చేస్తాము. ఆయన నాకు తెలిసి ఏమి ఆయన నా పద్ధతిలోనే నడుస్తాడా? ఎందుకంటే వాడకంలో ద బెస్ట్ అనే పేరు ఉంది మల్లన్నకి, ఎవరినైనా మంచిగా వాడేస్తాడని. ఇప్పుడు వాడకంలో ఇప్పుడు చూడండి, ఆయన వాట్ ఈజ్ ఈజ్ ఏజ్ నాకంటే అర్థం ఉంటుంది. 42 ఏళ్ళు 43 ఏళ్ళు. నాకు 82. మీ దాంట్లో సగం. మా దాంట్లో సగం. ఎంటికలు నడిచిపోయాయి మాకు. అర్థమైంది. ఆయన ఏమైనా కలర్ వేసుకుంటే నల్లంగా ఉండొచ్చు, కానీ ఆయన పూర్తిగా ఎంటికలు నడవలే. తర్వాత మేము 10 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో చేరిన వాళ్ళము, రాజకీయాల్లో జెండాలు మోసిన వాళ్ళము, రాజకీయాల్లో మాట్లాడిన వాళ్ళము. ఏమి అటువంటి మమ్మల్ని వచ్చేసి ఈయన మోసం చేస్తాడు వాడుకొని ఇడిచిపెడతాడు అనుకుంటే అది భ్రమే అవుతాడు. జరిగిన ఉదంతాలను బట్టి వాళ్ళది రాజకీయ పార్టీ కాదు, అన్ని సంఘాలు. పార్టీలను కూడా వాడిండు కదా అనేది. పార్టీలు అంటే ఏ పార్టీలను వాడాడు? పెద్ద పార్టీలను వాడాడు, చిన్న పార్టీల దగ్గరికి రాలేదు ఇంతవరకు. ఫస్ట్ టైం రావడము రామకృష్ణ దగ్గరికి వచ్చాడు ఆయన. ఏమి అది కూడా ఎందుకు వచ్చాడు? అన్ని చూశాడు, గమనించాడు. ఒక బీసీ యునైటెడ్ ఫ్రంట్ అని ఉంది కాబట్టి, ఈ బీసీ అనేది పేరులోనే ఉంది కాబట్టి, ఒరే ఇది మనదని అందరూ ఓన్ చేసుకుంటారు, బీసీలంతా ఓన్ చేసుకునే పరిస్థితి వస్తుంది కాబట్టి మనం దీంట్లోకి వచ్చి చేసుకుంటే గనక డెఫినెట్గా ఇది మనం పెంచుకుంటా పోవచ్చు. ఆయనకు ఒక ఎయిమ్ ఉంటుంది కదా, ఆయన కూడా చీఫ్ మినిస్టర్ కావాలనుకుంటాడు కదా. ఇప్పుడు మాకేం లేదు, మేము చీఫ్ మినిస్టర్ కావాలి, ప్రైమ్ మినిస్టర్ కావాలి, మాకు లేదు. పార్టీ పెట్టింది ఎందుకు? ఎందుకంటే ఈ బీసీలకు రాజ్యం రావాలని. అంతేగాని మేము అధికారంలో రావాలనుకోని ఉంటే కనుక రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు అధికారంలోకి వచ్చిండే వాళ్ళం కదా. ఒక ఎంపీనో ఎమ్మెల్యేనో ఎప్పుడు ఎమ్మెల్సీ కాదు. ఈవెన్ నరేంద్ర మోడీ 6 months బీజేపీలో చేరు, వీ విల్ టర్న్ అరౌండ్ ద కంట్రీ అని చెప్పి రాశాడు. నేను పోయి ఉండొచ్చు కదా అక్కడికి, ఎందుకు పోలేదు? మాకు అధికార వాంఛ లేదు. మాకు వాంఛ ఎక్కడంటే నా బీసీలందరూ కూడా వాళ్ళందరూ ఎడ్యుకేషన్లో, ఎంప్లాయ్మెంట్లో అన్నింటి కూడా ఎదగాలి. వాళ్ళల్లో ఈ బీదతనం అనేది దిగిపోవాలి. బట్ సార్ సీరియస్ క్వశ్చన్ ఏంటంటే, బీసీ ముఖ్యమంత్రి అయితే సరిపోతుందా? బీసీలకు రాజ్యాధికారం వచ్చినట్టేనా? మరి మిగిలిన వర్గాలు అంటే ఇప్పుడు ఇంట్లో కూడా కులాల వారిగా కూడా విభజన ఉంది. కొన్ని కులాలు మాత్రమే పెత్తనం చేస్తున్నాయి, కొన్ని కులాలు మాత్రమే ముందుంటున్నాయి. మిగతా వాళ్ళు అసలు అసెంబ్లీ గేటు కాదు కదా, కనీసం గడప కూడా చూడనటువంటి కులాలు చాలా ఉన్నాయి అని అంటారు కదా. మరి వాళ్ళని పైకి తెస్తారన్న నమ్మకం మీ మీద ఎట్లా ఉంటుంది? ఎందుకు ఉండాలి? ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు బీఫామ్ ఎవరు ఇస్తారండి? విఎస్ గాట్ అథారిటీ ఫర్ బీఫామ్. సెలక్షన్ అంతా చేసిన తర్వాత బీఫామ్ ఎవరు ఇస్తారు? రామకృష్ణ ఇవ్వాలి కదా, అవునా కదా? నేను ఆథరైజింగ్ చేస్తేనే మళ్ళీ ఇవ్వాల్సి వస్తుంది, లేకపోతే మళ్ళీ నాకు అధికారం ఉండదు, అవునా కదండి? అటువంటిప్పుడు ఆయన సెలక్షన్ చేసి లిస్టు తెచ్చినప్పుడు స్క్రూటినీ చేసేది నా బాధ్యత కూడా ఉంటుంది కదా. అటువంటిప్పుడు నేను ఏం చేస్తాను? ఎంబీసీలకు కూడా మేము ఇస్తాం కదా. మా సిద్ధాంతం ఒకటేనండి, ఒక ఈ అంటే సెన్సెస్ అంటే క్వాంటిఫైబుల్ డేటా, గణాంకాలు కలిగిన ఏ కులానికైనా సరే, అంటే గణాంకాలు కలిగిన అంటే పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్ ఏమి కలిగిన ఏ కులానికైనా సరే వాళ్ళకు ఒక ఎమ్మెల్యే సీట్ ఇస్తాం. ఏమి ఈ అధికారంలో ఉండేటి మున్నూరు కాపు కానీ, గౌడలు కానీ, తర్వాత పద్మశాలీలు కానీ, వీళ్ళందరికీ కూడా కొన్ని అంటే ఒక 2 సీట్లు 3 సీట్లతోనే వాళ్ళకి సర్దేస్తాం. కానీ అప్పుడు గ్యాప్ వచ్చే అవకాశం ఉంది కదా. ఉండదు. మళ్ళీ ఏమైతుందంటే ఇలా బీసీలు ఎక్కువ మంది ఉన్నాం కాబట్టి బీసీలకు రావాలంటా ఉన్నప్పుడు రేపు పొద్దున మా కులం ఎక్కువ ఉంది పర్సెంటేజ్ అని మాకు కావాలని అన్నప్పుడు 119 సీట్లు అండి. 119 సీట్లలో మా కులాలు 139 ఉన్నాయి. ఇక్కడ 139లో
మేము రెండు మూడో కొన్ని కులాలకు ఇచ్చినా కూడా నికర్సిగా 120 అయితే మాకు వస్తాయి కదా. ఓకే. ఆ 120 కూడా మేము 117లో నికర్సిగా మాకు ఒక 17 పోయినాయి అనుకోండి, 119లో 19 పోయినాయి అనుకోండి, 100 మాకు ఉంటాయి కదా. 100 మందికి మేము ఎంబీసీలకు ప్రతి ఒక్క క్యాస్ట్కు ఒక్కొక్క ఇచ్చినాం అనుకోండి. నేను ఈ పాలసీ నేను కాంగ్రెస్కు చెప్తే వాళ్ళు అడాప్ట్ చేయలేకపోయినారు, కానీ బీజేపీ అడాప్ట్ చేసి బీజేపీ అధికారంలోకి వచ్చింది యూపీలో ఇదే పాలసీ మీద, ఇదే స్ట్రాటజీ పేపర్ మీద. నేను అంటే సోనియా గాంధీ గారు అడిగితే నేను తీసుకెళ్ళి ఇచ్చాను. వాళ్ళు ఇంప్లిమెంట్ చేయలేకపోయారు, ఎందుకంటే అఖిలేష్ యాదవ్తో వాళ్ళు జతగట్టారు కాబట్టి. బీజేపీ పిఎంఓ నుంచి నాకు ఫోన్ వస్తే ఆయనకు పంపించాను. అదే పాలసీ వాళ్ళు ఇంప్లిమెంట్ చేసి గెలిచారు. ఇక్కడ కూడా మేమేం చేస్తామంటే అదే పాలసీ పెడతాం. ఎందుకు పెడతామంటే కనుక ప్రతి ఒక్క కులము మాకు కావాలి. తర్వాత గణాంకాలు లేని, సంఖ్యాబలం లేని కులాలు ఉన్నాయనుకోండి, సంఖ్యాబలం లేని కులాలకు ఏం చేస్తాము, ఈ నామినేటెడ్ పోస్టులు ఇస్తాం. కార్పొరేషన్స్, దిట్టమైన కార్పొరేషన్స్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా వాళ్ళకి ఇచ్చుకుంటూ వస్తాం. అంటే ప్రతి కులానికి కూడా మా గవర్నమెంట్లో భాగస్వామ్యం కల్పిస్తాం, ప్రతి కులానికి కూడా. వెదర్ కార్పొరేషన్ చైర్మన్గా కానీ గణాంక వాళ్ళ సంఖ్యాబలం తక్కువగా ఉంటే కార్పొరేషన్ చైర్మన్లు, సంఖ్యాబలం కొద్దిగా దీటుగా ఉండిందనుకోండి వాళ్ళకందరికీ ఎమ్మెల్యే సీట్స్. ఎందుకంటే ఆ కమిట్మెంట్ లేకపోతే మళ్ళీ ఆ వైషమ్యాలు 100% మేము ప్రతి ఒక్క కులాన్ని కూడా ముద్దు పెట్టుకునే పరిస్థితి వస్తుందండి. ప్రతి ఒక్క కులాన్ని కూడా ఇప్పుడు మల్లన్న ఏం చెప్తున్నాడు, మల్లన్న చెప్పింది కూడా మా కులాలు ఎన్నో కులాలు ఉన్నాయి, కొన్ని కులాలు అసలు పార్లమెంటు గడప దక్కకుండా ఉన్నాయి, ఆ కులాలన్నింటి మేము అభివృద్ధి చేస్తాం, మేము తెస్తాం రాజకీయంగా పైకి అని చెప్పే కదా అంటున్నాడు. ఇంకా ఆయన మాటను నిలబెట్టుకోవాలి కదా. కాబట్టి దీంట్లో పాలసీలో మాకు ఎవరికి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉండవు, పాలసీ ఒకటే ఉంటుంది. ఓకే, ఇంకొక ప్రశ్న సార్, ఇప్పుడు మన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎన్నో పార్టీలను రద్దు చేసింది అలా గుర్తింపుని, బట్ బీసీఎఫ్ ఎందుకు ఉండగలిగింది అంటే మేము కంటెస్ట్ చేస్తున్నాం కాబట్టి కంటిన్యూగా ఏ ఎన్నికలు కూడా మేము విడిచిపెట్టలేదు, కంటిన్యూస్ గా కంటెస్ట్ చేస్తున్నాం. 14లో 19లో 23లో కూడా 24లో కూడా 23 అంటే ఇవి 24లో కూడా కంటెస్ట్ చేసాం. కాబట్టి మాది రద్దు చేసేది తర్వాత అకౌంట్స్, ఎవరీ అకౌంట్స్ యాక్చువల్గా మాది కరెక్ట్గా పోయి చేరుతుంది అన్నమాట. మా బ్యాలెన్స్ షీట్ కరెక్ట్గా ఉంటుంది, అక్కడ పోయి చేరుతుంది. సీఏతో ఆడిట్ చేపిస్తాము, పంపించేస్తుంటాము. ఫండ్స్ ఎక్కడ నుంచి రైజ్ అవుతున్నాయి మరి? ఫండ్స్ అంటే మాది మా వాళ్ళు ఇచ్చిన సబ్స్క్రిప్షన్సే. అంతేనా? అంతే. మేము ఒక్కరి దగ్గర డొనేషన్ తీసుకోమండి. ఏదన్నా కావాలంటే నేనే అప్పుడు ఒక 10 మంది నిలబడ్డారు అనుకోండి ఎమ్మెల్యేలుగా, ఏదో మా పిల్లల్ని అడిగేసి ఒక 2 లక్షలు 3 లక్షలు తెప్పించుకొని తలా 50,000 అట్లా సర్దేసి చేసేస్తాను, మీరు నామినేషన్ వేయండి, మీరు తిరగండి, మీకు ఒక నామినేషన్ వేసిన దానికి ఖర్చులకు, ఒక 10 మందిని తిప్పేదానికి ఖర్చులకు, ప్లస్ మీకు బండికి ఖర్చులకు చాలు మీకు. ఇప్పుడు అది తిరగండి. ఎందుకంటే ఒక్కసారి బీసీఎఫ్ అని పోతా ఉన్నిందంటే ప్రజల్లోకి, ఒకరోజు కాకపోయినా ఒకరోజైనా ఇది మన పార్టీ అని ప్రజలు నమ్మే పరిస్థితి వస్తుంది. అదే ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు ఇన్ని రోజుల తర్వాత ఈ 2028లో మేము ఎందుకు ఛాలెంజ్, ఎవరే రామకృష్ణయ్య మల్లన్న కలిశారంటే వీళ్ళు రేపు పొద్దున మాకు అధికారానికి ఛాలెంజ్ అవుతారేమో అనేది ఒక మాట నడుస్తుంది. ఇప్పుడు బీజేపీ ఇమ్మీడియట్ గా డిస్కషన్ పెట్టింది, రామకృష్ణయ్య గారు ఇట్లా మల్లన్నతో గెలుస్తున్నాడంటే ఇప్పుడు ఏమవుతుందో ఏమో, మనకు లోకల్ బాడీలో వస్తాయో రావో, వాళ్ళు గెలుచుకుంటే మళ్ళీ మనకు దీటుగా కాంపిటీటర్ అవుతారో ఏమో అని చెప్పి 100% అన్ని చోట్ల పెడుతున్నాడు. అన్నిట్లో పోటీ చేస్తారు, డెఫినెట్ గా గెలుస్తామండి. ఆల్రెడీ ఆయన సెలెక్ట్ చేసుకొని పెట్టుకున్నాడు అందరినీ కూడా, నాకు చూపించాడు కూడా. ఆయన అన్ని సెలెక్ట్ చేసుకొని పెట్టుకున్నాడు, రెడీ అన్నమాట. ఏమంటే వాళ్ళు జీవో ఇవ్వడము, అనౌన్స్ నోటిఫికేషన్ ఇవ్వడము, మా వాళ్ళు ఫైల్ చేయడము జరుగుతుంది. ఈసారి 100% ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ సర్పంచ్లు కానీ బీసీ యునైటెడ్ ఫ్రంట్ నుంచి కనీసం అంటే 50% వచ్చే అవకాశం ఉంది పక్కాగా. మీడియా సర్వే చూసారా మీరు? రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ కంటే కూడా మీకే ఎక్కువ వస్తాయి. 100 బీఆర్ఎస్ అంటే ఇప్పుడు ఇంకా విచ్ఛిన్నం అయిపోతుంది లేండి అది పాపం. ఎందుకంటే వాళ్ళే కొట్టుకుంటున్నారు కదా, ఇంకా వాళ్ళని నమ్మే పరిస్థితుల్లో ఉండరు ప్రజలు. ఎందుకంటే ఒక సైడు కవిత వచ్చింది, ఇంకొక సైడు ఈయన రామారావు, కేటీఆర్ బయటకు వచ్చింది, మిగతా డిఫరెన్స్. ఇప్పుడు కవిత చెల్లెల్ని
మామ బావ ఏదన్నా అంటా ఉంటే ఇప్పుడు అతను బాబే కదా, ఎవరు హరీష్ రావు. కానీ ఏమనలేడు కదా ఇంకా అన్నట్టు. ఎందుకంటే చూడండి, వాళ్ళల్లో కూడా ఇప్పుడు కవిత వచ్చిందంటే కవిత నన్ను ఇన్వైట్ చేసింది రమ్మని, బీసీ మూవ్మెంట్కి రమ్మని. నేను పోలేదు. ఎందుకు పోలేదంటే 10 సంవత్సరాలు నువ్వు అధికారంలో ఉన్నావు కదమ్మా, అధికారంలో ఉన్నప్పుడు ఏమీ చేయకుండా బీసీ రిజర్వేషన్ 34% నుంచి లోకల్ బాడీ 23% తెచ్చి మీ నాయన మాకేమో డంబాలు కొట్టి అక్కడ నేను పోయి తెస్తాను మీరందరూ రాబోద్దండి నేనే పోతానని చెప్పి మేము ఇక్కడ ఇంప్లీట్ అయ్యింటిమి. అక్కడికి పోయి మేము ఇంప్లీట్ కాలే ఎస్ఎల్పిలో. కవిత నమ్మరా ఇక బీసీలు? ఎందుకు నమ్ముతారండి నాకు అర్థం కాదు. బ్లడ్ ఈజ్ థిక్కర్ దాన్ వాటర్ బ్రదర్. వాళ్ళ బ్లడ్ ఇప్పుడు వెలమల సైడే పోతుంది కదా, ఆయన బీసీ బ్లడ్ రాదుగా ఆయనకు. మీకు అర్థమైందా? బ్లడ్ ఈజ్ థిక్కర్ దాన్ వాటర్. సో వెలమలంతా ఆమెకు పోతారు, అగ్రవర్ణాలన్నీ ఆమెకు సపోర్ట్ చేయొచ్చు, కానీ బీసీలు ఎస్సీ ఎస్టీలు ఎవరు సపోర్ట్ చేయలేరు ఆమెకు. ఏదో కొంతమంది ఆశపడి ఏదన్నా ఒక 150 మెంబర్స్ త్రూఅవుట్ తెలంగాణ ఆమె సపోర్ట్ చేయొచ్చు, కానీ బట్ షీ విల్ నాట్ ఏబుల్ టు పొటెన్షియల్లీ ఇన్ఫ్లుయెన్స్ ద బీసీస్. బట్ ఒక గుడ్ సైన్ ఏంటంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు వినపడిన బీసీ వాదం మళ్ళీ అంటే తెలంగాణ ఉద్యమం టైంలో కొంత తగ్గింది, కొంత బలహీనమైంది. దానికి కారణం సరే ప్రాంతీయతత్వం, మనకు మన స్వరాష్ట్ర పరిపాలన కావాలని కోరుకున్నాం. సో తర్వాత ఈ సంవత్సరమే ఈ 1-2 years లోనే ఒకేసారి ఇట్లా ఉవ్వెత్తున ఎగిసిపడ్డట్టు అయిపోయింది. ఎందుకు బీసీలకు అంటే అవేర్నెస్ అట్లా వచ్చేసింది. ఎందుకు వచ్చిందంటే అండి, యువకులు ఇన్వాల్వ్ అయ్యారు. ఇంతకుముందు మేమేమి పెద్ద మనుషులను కొట్టాడే వాళ్ళం, అది ఇది ఇది అది అని. ఇప్పుడు అట్లా కాదు, అందరికి వచ్చేసింది. యూత్ హ్యాస్ కమ్ మోర్ ఫార్వర్డ్ ఫర్ బీసీ మూవ్మెంట్. సో దట్ ఈస్ ద గుడ్ సైన్. దట్ ఈస్ ద గుడ్ సైన్. గుడ్ సైన్. అండ్ ఇప్పుడు మాకేమైపోతుంది, కాన్ఫిడెన్స్ వచ్చింది. వచ్చిన తర్వాత ఇప్పుడు మల్లన్న యువకుడే కదా నాకంటే, ఈజ్ ఓన్లీ 50% ఏజ్ ఆఫ్ మైండ్. కాబట్టి ఆయనకు ఇంకా అధికారం ఉంది. నరేంద్ర మోడీ గారి సిద్ధాంత ప్రకారము 35 సంవత్సరాలు ఇంకా ఆయనకు పొలిటికల్ పదవిలో ఆయన ఉండొచ్చు. 70 సంవత్సరాలు కదండి ఆయన పెట్టింది ఏమి. కాబట్టి డెఫినెట్గా ఇప్పుడు నేను అన్ని ఆలోచన చేసిన తర్వాతనే మల్లన్నను కూడా నేను ఇన్వైట్ చేశాను. ఎందుకు ఇన్వైట్ చేశానంటే, నేను రాఘవేంద్ర గారికి నేను ఏ దినం అయితే ప్రెసిడెంట్గా 10th ఆగస్ట్ చేశాను, 10th ఆగస్ట్ అనౌన్స్ చేశాను. ఆ దినమే నేను నా స్పీచ్లోనే మల్లన్న నీకు కావాలంటే ఇది కాదు, తెలంగాణది కాదు, నువ్వు ఒక ఎమ్మెల్సీది, నీకు గౌరవనీయమైన పదవి ఇస్తాను, నేషనల్ దీంట్లో బాడీలోకి వచ్చేసి అక్కడ మంచి అధికారం ఇస్తాను నీకు. మీటింగ్ కూడా వేలాది మందితో పెట్టినట్టున్నారు మంచిగా మీటింగ్. అప్పుడు అయింది కదండి. ఇంకా మనకేమంటే ఇప్పుడు ఈ భేషజాలకు పోకుండా ఏమి మల్లన్న కూడా కొద్దిగా ఆయన ట్యాక్ట్ఫుల్ వెళ్ళండి, నేను చూశాను. కొద్దిగా ఈజ్ అంటే ఇప్పుడు పొలిటికల్లో డక్కా ముక్కలు తిన్నాక ఆ పార్టీ ఈ పార్టీ ఆ పార్టీలో తిన్నాక కొద్దిగా ఈ మెచ్యూరిటీ వచ్చి ఉంటుంది కదండి. ఏమి ఇదేమి తిన్నాడు కదా, ఆల్రెడీ డక్కా ముక్కలు తిన్నాడు. అధికారంలోకి వస్తే మల్లన్న ముఖ్యమంత్రి లేకపోతే రాఘవేంద్ర ముఖ్యమంత్రి. అప్పుడు ఇప్పుడు ఏమైతుందంటే అండి, అధికారం నాకు అవసరమే లేదు. కానీ అప్పుడు ఏమైతుందంటే అప్పుడు గెలిచిన ఎమ్మెల్యేల మీద ఆధారపడి ఉంటారు. ప్రజాస్వామ్యంగా పోతాం కదండి, వాళ్ళు డిసైడ్ చేస్తారు ఎవరు కావాలి ఏమని. ఇక్కడ కూడా అంతే కదా, ఇక్కడ నామినేషన్ అవుతుంది, ఏది కాంగ్రెస్ నుంచి కానీ బీజేపీ నుంచి కానీ మాట్లాడతారు, కానీ ఏం జరగదు. అక్కడి నుంచి ఏదైతే కనుక అది ఇక్కడ పైన ఎవరు వాళ్ళతో తిరిగిన రామకృష్ణయ్యే కదా. కాబట్టి ఇద్దరిని కూర్చోబెడతాను, ఎవరికి ఎమ్మెల్యేలు ఎక్కువగా ఉండాలి, సపోర్ట్ ఎవరికి ఉంది అంటాను. వాళ్ళకు వచ్చినప్పుడు వీళ్ళకి ఎక్కువ ఉందా రాఘవేంద్ర గౌడ్, నువ్వు అతనికి ఇచ్చేసే అని చెప్తాను. లేక రాఘవేంద్ర గౌడ్కి ఎక్కువ ఉన్నారనుకోండి, మల్లన్న గారు ఇది మీరు ఏం చేస్తారంటే, ఇప్పుడు వాడు ఉన్నాడు మన ఎవరు పవన్ కళ్యాణ్ ఉన్నాడు, ఏమి డిప్యూటీ సీఎం అయ్యాడా లేదా, అవునా కదా. అతనికి ఏమి మళ్ళా అతనికి ఏమి శక్తి కూడా లేదు, కానీ డిప్యూటీ సీఎం చేశాడు. అంటే గెలిచిండు కదా 21 సీట్లతో. 21 సీట్లు గెలిచారంటే ఎవరి ఓట్లతో గెలిచారండి? ఆయన ఇండిపెండెంట్గా ఇంతకు ముందు అంటే ఈ 2024లో కాకుండా 2019లో ఆయన గెలిచి ఉంటే ఇండిపెండెంట్గా చేసి చోట కూడా గెలవలేదు. ఇప్పుడు ఎట్లా ఇప్పుడు గెలిచాడంటే ఎవరి దయ వల్ల గెలిచాడు? చంద్రబాబు నాయుడు దయ వల్ల, చంద్రబాబు నాయుడు ఓట్ల వల్ల, ఓటు ట్రాన్స్ఫరింగ్ వల్ల, తెలుగుదేశం ట్రాన్స్ఫర్ అయ్యాయి కాబట్టి గెలిచాడు, లేకపోతే గెలవలేడు. ఓకే, సో ఫైనల్ క్వశ్చన్ సార్, అంటే మీరు ఇంత అనుభవంలో పైగా భవిష్యత్తును కూడా అంచనా చేసే మీ ఆలోచనతో చెప్పండి,
మీ కళ్ళ ముందు ఖచ్చితంగా బహుజనులకి రాజ్యాధికారం అందుతుందని నమ్ముతున్నారా? అంటే నిజంగా నేను ఎక్కడన్నా ఏదన్నా ఒక డౌట్ ఉందా? ఎక్కడన్నా నాకు ఏ డౌట్ లేదండి, ఏ క్వశ్చన్ ఈ క్వశ్చన్ లేదు. ఇప్పుడు డెఫినెట్గా బీసీ మూవ్మెంట్ వచ్చేసింది. ఏమి యువకులంతా ఉవ్వెత్తున లేసి ఎగిరిపడుతున్నారు, మాకు రాజ్యం కావాలంటున్నారు, ఛాలెంజ్ చేస్తున్నారు ప్రభుత్వాలని. మాకు రాజ్యాధికారం కావాలి, మేమెంతో మాకంత వాటా కావాలి, మేమే రాజ్యం వెళ్ళాలి, మీరెవరు 10% ఉన్న మీరు రాజ్యం వెళ్తే మేమే మీ కింద అడుగులకు మడుగులు వస్తాలనా అనే పద్ధతిలోకి వచ్చారు. కాబట్టి యువత, దట్ ఈస్ ఎ గుడ్ సైన్. ఏమి అందుకు ఇప్పుడు ఏమైపోతుందంటే ఇది వచ్చినందువల్ల ఏదో గొప్ప జరుగుతుందని కాదు, కానీ బీసీ ఎస్సీ ఎస్టీలందరూ కూడా ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్లో కానీ ఏమి వాళ్ళ ఆర్థిక స్థితులు కానీ అన్నీ కూడా అభివృద్ధి చెందుతాయి, బాగుపడతారు అందరూ కూడా. ఇది ఒకటి నేను గట్టిగా నమ్ముతున్నాను. ఇప్పుడు నాకు 82 ఏళ్ళు కదా, నేను ఇంకా ఆ బీసీ చీఫ్ మినిస్టర్ చూసిన తర్వాతనే నేను దేవుణ్ణి అడుగుతాను అన్నమాట, తీసుకెళ్ళవయ్యా అని చెప్పి. అంతవరకు నేను డెఫినెట్గా మాట్లాడుతుంటాను. ఏమి నా గొంతు ఇక్కడ కాదు, నేను ఇక్కడ మాట్లాడితే రేవంత్ రెడ్డి కూడా వినిపిస్తుంది అక్కడ సెక్రటరియట్ లో. ఆ విధంగా ఉంటుంది మా గొంతు. మాకు దేవుడు కంఠం కూడా ఇచ్చినాడు, ఏమి గుణం ఇచ్చినాడు. తర్వాత నాకు బీపీ లేదు, హై బీపీ లేదు, ఈ లో బీపీ లేదు, ఏది లేదు, మాత్ర కూడా తిన్నది నేను. సూపర్. ఏమి ఇది ఎందుకు ఇచ్చినాడు? ఇది అంటే భగవంతుడి ఆశీర్వాదం అన్నమాట. ఒరే నాయనా, నువ్వు కారణం ఉన్నది, మీ బడుగు వర్గాలకంతా నువ్వు పోయినా కూడా ఇంకా మళ్ళా ఎవరు లేరురా చిత్తశుద్ధితో నువ్వు ఉండు అని చెప్పేసి మాకు ఈ ఆరోగ్యం ఇచ్చాడు ఆయన. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. విష్ యూ ఆల్ ద బెస్ట్. మేము సగం మాకు సగం, మేమెంతో మాకంతా అని చెప్పి ఖచ్చితంగా బీసీలకి అవేర్నెస్ వచ్చింది. ఈసారి రాజ్యాధికారం బీసీలదే, అది నా కళ్ళతో ఖచ్చితంగా చూస్తా అని చెప్తా ఉన్నారు రామకృష్ణ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.